స్టార్ట్ విత్ వాల్యూ ఆఫ్ సప్లై కంటిన్యూషన్. ఇది ఇందాక లాస్ట్ వీడియోలో ఏం చూసాం, గూడ్స్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్నీ చూసాం. ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. సర్వీసెస్లో మనం క్వశ్చన్ చేసుకోవాల్సినవి ఏంటి అంటే, సర్వీస్ మళ్ళీ రెండు విధాలుగా డివైడ్ అయింది, ఎఫ్సిఎం, ఆర్సిఎం. ఎఫ్సిఎం అయితే ఏంటి, మళ్ళీ విత్ ఇన్ ద టైము, విత్ ఇన్ ద టైం అయితే ఒకలాగా, విత్ ఇన్ టైం కాకపోతే ఒకలాగా. ఓకే ఓకే విత్ ఇన్ టైం అంటే ఏంటి అది తర్వాత చెప్తా. విత్ ఇన్ టైం అంటే ఏంటి, ఫస్ట్ అక్కడ ఏం చదవాలంటే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నాట్ విత్ ఇన్ ద టైం అంటే ఏం తీసుకుంటాం, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, ఇది కాదు. ఆర్సిఎంలోకి వెళ్తే డేట్ ఆఫ్ పేమెంట్ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఏమన్నా అర్థమైందా? అర్థం కాలేదా? ఇప్పుడు ఏం చెప్తున్నాడు, సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. అది మళ్ళీ ఎలాగ డివైడ్ అయింది, రెండు కేటగిరీస్, ఎఫ్సిఎం, ఆర్సిఎం. ఎఫ్సిఎంకి వస్తే ఏమైంది, విత్ ఇన్ ద టైమా. వాట్ ఈస్ దట్ విత్ ఇన్ ద టైమ్? వెయిట్, కంట్రోల్. విత్ ఇన్ ద టైమ్ అంటే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నాట్ విత్ ఇన్ ద టైమ్. విత్ ఇన్ ద టైమ్ కాదు అంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అన్ని చోట్ల కూడా ఎర్లియర్. నాట్ విత్ ఇన్ ద టైమ్ అంటే ఏంటి, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. విత్ ఇన్ ద టైమ్ అంటే ఏంటి, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, ఆర్సిఎం అయితే డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ఫ్రమ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. గుర్తున్నదా? ఇప్పుడు విత్ ఇన్ ద టైమ్ అంటే ఏంటి, విత్ ఇన్ ద టైమ్ అంటే ఇక్కడ నార్మల్ కేసెస్, కంటిన్యూస్ సప్లై, సెసేషన్. మళ్ళీ విత్ ఇన్ ద టైం అంటే ఏంటి అంటే ఇక్కడ 31 సెక్షన్ రిఫర్ చేస్తున్నాడు. 31 సెక్షన్ ఏం చెప్తుంది, నార్మల్ కేసెస్ అయితే బ్యాంకింగ్, నార్మల్ కేసెస్ అంటే ఏంటి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ అయితే 45 days, అదర్ సెక్టర్ అయితే 30 days. ఏంటి 45 days చూద్దాం. చూడు, సర్వీస్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చెప్పాం, నార్మల్ కేసెస్ అయితే బ్యాంకింగ్ సెక్టర్, ఇన్సూరెన్స్ అయితే విత్ ఇన్ 45 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ చూడాలి. అంటే ఇక్కడ ఏంటి పాయింట్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు లోపల చూడాలి అంటే విత్ ఇన్ 45 days లోపల అదేమి ఇవ్వాలి, ఇన్వాయిస్ అనేది ఇవ్వాలి. అర్థమవుతుందా? నార్మల్ కేసులో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాయి. విత్ ఇన్ 45 daysలో ఏమి ఇవ్వాలి, విత్ ఇన్ 45 daysలో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఇవ్వాలి. అదర్ ప్లేసెస్లో 30 days. ఓకే అంటే అదర్ సెక్టార్లో అయితే ఏంటి, 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్. ఈ 45 days అన్నది డేట్ ఆఫ్ కంప్లీషన్. ఇది కూడా డేట్ ఆఫ్ కంప్లీషన్ దగ్గర నుంచి పని అయిపోయినా విత్ ఇన్ 45 daysలో ఏటీ బ్యాంకింగ్ కానీ ఇన్సూరెన్స్ అయితే అదేం వాళ్ళ 45 daysలో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఇష్యూ చేయాలి. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది క్రియేట్ అవుతుంది. కంటిన్యూస్ సప్లైస్లో ఏం చెప్పాడు, డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అసెర్టైనబుల్ అయితే ఫ్రమ్ ద కాంట్రాక్ట్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అసెర్టైనబుల్ ఫ్రమ్ కాంట్రాక్ట్, సచ్ డ్యూ డేట్ ఈస్ ఇన్స్టాల్మెంట్. డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ నాట్ అసెర్టైనబుల్ ఫ్రమ్ కాంట్రాక్ట్ యాజ్ అండ్ వెన్ పేమెంట్ రిసీవ్డ్. Payment is linked to completion of an event as and when event is completed. నార్మల్గా కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ అంటే ఏంటి, డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ అనేది అసెర్టైనబుల్ అయితే అప్పుడు ఏం చూస్తాం, సచ్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ నాట్ అసెర్టైనబుల్ అయితే ఫ్రమ్ కాంట్రాక్ట్ యాజ్ అండ్ వెన్ పేమెంట్ రిసీవ్డ్. నాట్ అసెర్టైనబుల్ అయితే యాజ్ అండ్ వెన్ డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ రిసీవ్డ్. పేమెంట్ ఈజ్ లింక్డ్ టు కంప్లీషన్ ఆఫ్ అన్ ఈవెంట్ యాజ్ అండ్ వెన్ ఈవెంట్ కంప్లీటెడ్. పేమెంట్ ఈజ్ లింక్డ్ టు కంప్లీషన్ అయితే, అరే ఏం చదువుతున్నావురా, బయట చేస్తున్నాను నేను. ఓకే అది ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పేశాను కదా, ఇంకేముంది అక్కడ. అసెర్టైనబుల్ అయితే డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్ని అసెర్టైన్ చేయగలిగితే, దాన్ని చేయలేవా, పేమెంట్ రిసీవ్డ్. ఆ పేమెంట్ అనేది ఒక కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్తో లింక్ అయి ఉంటే వెన్ ఈవెంట్ ఈజ్ కంప్లీటెడ్ అన్నది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది డ్యూ డేట్ అనమాట. సెసేషన్ ఆఫ్ సర్వీస్, అపాన్ సెసేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అదే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయిపోద్ది, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. అయితే దాన్ని ప్రొపోర్షనేట్లో పంచుకోవాలి.
కంటిన్యూస్ సర్వీసెస్ అంటే ఏంటి? ఏ సర్వీస్ విచ్ టేక్స్ మోర్ దెన్ 3 months టు కంప్లీట్ అండ్ ఇన్వాల్వ్స్ పీరియాడికల్ పేమెంట్ ఆబ్లిగేషన్స్. ఇందా తప్పు చెప్పాను చూడు, అది కంటిన్యూస్ సప్లై ఆఫ్ గూడ్స్. ఇది దేనికి చెప్పేది? దీనికి సర్వీసెస్ అవ్వాలంటే మినిమం మోర్ దెన్ 3 months టు కంప్లీట్ సర్వీస్ అవ్వడం, విచ్ టేక్స్ మోర్ దెన్ 3 months టు కంప్లీట్ అండ్ ఇన్వాల్వ్స్ పీరియాడికల్ పేమెంట్ ఆఫ్ ఆబ్లిగేషన్స్. ఓకే ఓకే, అర్థమవుతుందా? ఏంటి పాయింట్ ఇక్కడ? ఇక్కడ మనం ఏం చెప్పాం? ఇక్కడ విత్ ఇన్ ద డ్యూ డేట్ అంటే విత్ ఇన్ ద టైం అంటే ఏంటి? ఎప్పుడు లోపల ఇవ్వాలి? సర్వీసెస్ రిలేటెడ్ టు బ్యాంకింగ్ ఆర్ ఇన్సూరెన్స్ అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్ నుంచి విత్ ఇన్ 45 daysలో ఇవ్వాలి. అదర్స్ అయితే విత్ ఇన్ 30 daysలో ఇవ్వాలి అని చెప్పి నువ్వు చదువుకున్నావు కదా. ఈ నార్మల్కి అప్పుడు విత్ ఇన్ ద టైంలో వాడు ఇవ్వగలిగితే అప్పుడు ఏం చూస్తాం? యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అప్పుడు ఒకవేళ విత్ ఇన్ ద టైం ఇవ్వలేదనుకో, అప్పుడు ఏం చేస్తామంటే, ఒరే నువ్వు టైంకి ఇవ్వట్లేదు కాబట్టి ఇంక నేను ఇన్వాయిస్తో నాకు సంబంధం లేదు, నువ్వు పని ఎప్పుడైపోయింది, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడైతే సర్వీస్ చేసేసావో వాడికి అక్కడి నుంచి డేట్ ఆఫ్ పేమెంట్ చూసుకుంటా. ఇంకా డేట్ ఆఫ్ కంప్లీషన్, డేట్ ఆఫ్ పేమెంట్. ఆర్సీఎంలో అయితే ఏంటి? మళ్ళీ ఆర్సీఎంలో ఇంకా ఆప్షన్స్ ఏమి లేవు, ఒకటే ఉంది కండిషన్. అక్కడ ఏముంది? ఆర్సీఎంలో పేమెంట్ ఎప్పుడు జరిగింది, ఇప్పుడు ఎవరు పే చేస్తున్నాడు? ఆర్సీఎంలో రివర్స్ ఛార్జ్లో ఎవడైతే సర్వీస్ రిసీవ్ చేసుకున్నా వాడు కట్టాలి 61st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, ఇక్కడ చూడు ఒకసారి కండిషన్స్ చదువుదాం. టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ ఎఫ్సిఎం, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విత్ ఇన్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయితే దెన్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అదేం చెప్తున్నాడు? డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది విత్ ఇన్ ద టైంలో ఉంటే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ నాట్ విత్ ఇన్ ద డ్యూ డేట్. అదే డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయితే, ఒకవేళ డ్యూ డేట్ లోపల వాడు యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇవ్వలేదు అనుకో, దెన్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇక్కడ ఏంటి? డేట్ ఆఫ్ పేమెంట్ ఉంది కాబట్టి అడ్వాన్సెస్ మీద కూడా వాడు జిఎస్టీ పే చేయాలి. జిఎస్టీ పేబుల్ ఆన్ అడ్వాన్సెస్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ కవర్డ్ అండర్ ఎఫ్సిఎం. అలాగే ఇప్పుడు ఆర్సీఎంలో ఏం చెప్తున్నాడు? 16 డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఈజ్ మేడ్ బై సప్లయర్, డేట్ ఆఫ్ పేమెంట్. ఆ తర్వాత ఏంటి? 61st డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్, జిఎస్టీ పేబుల్ ఆన్ అడ్వాన్సెస్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ కవర్డ్ అండర్ ఆర్సీఎం. ఓకే, డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, ఇక్కడతో మనకి ఏమైపోయింది? వీఆర్ డన్ విత్ సర్వీసెస్. ఇప్పుడు దీని మీద క్వశ్చన్స్ చేద్దాం. సర్వీసెస్లో ఉన్నాం. సర్వీసెస్ 2 categories, ఎఫ్సిఎం, ఆర్సీఎం. ఎఫ్సిఎంలో మళ్ళీ 2, విత్ ఇన్ ద టైము, నాట్ విత్ ఇన్ ద టైము. విత్ ఇన్ ద టైం అంటే ఏంటి? నార్మల్ కేసెస్, అక్కడ నార్మల్ కేసెస్, కంటిన్యూస్ సర్వీసెస్, సెసేషన్. నార్మల్ కేసెస్లో 45 days, అదర్స్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అయితే 45 days, అదర్స్ అయితే 30 days. ఆ తర్వాత వీళ్ళేంటి? అసెటైనబుల్ అయితే డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్స్, నాట్ అసెటైనబుల్ అయితే డేట్ ఆఫ్ పేమెంట్. డేట్ ఆఫ్ పేమెంట్ కంప్లీషన్తో సంబంధం ఉంటే డేట్ ఆఫ్ కంప్లీషన్. ఆ తర్వాత సెసేషన్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అది. ఇప్పుడు ఏం చెప్పాము? గుడ్. నెక్స్ట్ ఏంటి? ఆర్సీఎం. ఆర్సీఎం అంటే ఏంటి? డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ 61st డే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దీని మీద ఎగ్జాక్ట్గా ఒక క్వశ్చన్ తెస్తాను చూడు, కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్ మీద. అందులో ఏం చెప్తున్నాడంటే, ఒక రేణుదూత్ అని కూడా ఉంటాడు. రేణుదూత్ అండ్ లిమిటెడ్ ఎంటర్. ఇది ఎక్కడ ఉంది క్వశ్చన్? 8 minutes 30 seconds. ఓకే, రేణుదూత్ లిమిటెడ్ ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ XYZ లిమిటెడ్ ఆన్ 2nd July ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 2 years ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎ న్యూ బిల్డింగ్. ఇదేంటి? ఎంటర్స్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ XYZ లిమిటెడ్ 2 years అంట. ఏంటి? కంటిన్యూస్ సప్లై సర్వీస్ అవ్వాలంటే మోర్ దెన్ 3 months ఉండాలి. ఇక్కడ 2 years ఉంది కాబట్టి ఇట్స్ ఓకే. టు బి యూజ్డ్ ఫర్ కమర్షియల్ పర్పస్ ఫర్ ఏ టోటల్ కన్సిడరేషన్ ఆఫ్ 150 lakhs. యాజ్ ఫర్ ద టర్మ్స్ ఆఫ్ ద కాంట్రాక్ట్, రేణుదూత్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ పేమెంట్ అట్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ బిల్డింగ్, నేమ్లీ 50%, 75% అండ్ 100%. అంటే ఏంటి? ఆ పర్సంటేజ్ 50% అయినప్పుడు ఎంత ఇస్తాను, 75% అయితే ఇంత ఇస్తా, 100% అయితే ఇంత ఇస్తా. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాను? డిటర్మిన్ ద టైమ్ ఆఫ్ సప్లై యూజింగ్ ద రెలవెంట్ డీటెయిల్స్ యాజ్ గివెన్ అండర్. ఇక్కడ ఏం చెప్తున్నాను? డేట్ ఆఫ్ వేరియస్ స్టేజెస్. ఇనీషియల్ బుకింగ్ ఎప్పుడు జరిగింది? ఇనీషియల్ బుకింగ్ 50% కంప్లీషన్ ఎప్పుడు అయింది? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్, ఏ డేట్లో ఎంత అమౌంట్ ఇచ్చాడు. ఓకే ఓకే, ఇప్పుడు చెప్పు, ఇదేంది? సర్వీస్ రిలేటెడా, గూడ్స్ రిలేటెడా?
ఎంట్రన్స్ ఇంటూ ఫర్ పీరియడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దేనికి ఇక్కడ అగ్రిమెంట్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ న్యూ బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కట్టాలి, దానికి పీరియడ్ 2 years ఉంది కాబట్టి కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్. కంటిన్యూస్ అప్లై సర్వీసెస్ పక్కన పెడితే నార్మల్ ఇక్కడ ఏంటి ఆర్సీఎం సర్వీసెస్ రిలేటెడ్లో ఎఫ్సీఎం ఆర్సీఎం ఎక్కడ నుంచి చెప్పడం లేదు, ఎఫ్సీఎంకి వెళ్తాం. ఎఫ్సీఎంలో విత్ ఇన్ ద టైమా నాట్ విత్ ఇన్ ద టైమా అంటే అది చెక్ చేయాలి ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఇక్కడ ప్రతి పాయింట్ ఆఫ్ వ్యూలోనే అది ఇది ఇనీషియల్ బుకింగ్లో ఇది ఇక్కడ అలా 4 కేసెస్లో మనం ఏం చేస్తాం, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అదే విత్ ఇన్ ద టైం అయితే ఒకలాగా, నాట్ విత్ ఇన్ ద టైం అయితే ఒకలాగా. ఓకే, ఇక్కడే చేద్దాం చూడు ఆన్సర్. ఇక్కడ డేట్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ అంటే ఏంటి, డేట్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ అనేది డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అవుతుంది. ఎందుకు అవుతుంది డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్? నార్మల్గా ప్రొవిజన్ ఏంటి కంటిన్యూస్ సప్లై ఆఫ్ సర్వీసెస్లో అసెర్టైన్మెంట్ వెన్ యూ కెన్ వెదర్ యూ ఇన్స్టాల్మెంట్ అనేది అసెర్టైన్ అయితే డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఇక్కడ ఇన్స్టాల్మెంట్ గురించి ఏమైనా ఉందా? లేదు. ఆ తర్వాత ఏం చెప్పాడు, అసెర్టైన్ చేయలేకపోతే ఏమన్నాడు మనకాడు, పేమెంట్ ఆఫ్ గూడ్స్, పేమెంట్ అంతే కదా, పేమెంట్ ఎప్పుడైతే అది తీసుకుంటాం, పేమెంట్ ఎప్పుడైతే రిసీవ్ చేసుకున్నాం పేమెంట్ రిసీవ్డ్. ఒకవేళ పేమెంట్ రిసీవ్ డేట్ తీసుకుంటావా. నెక్స్ట్ ఏంటి, పేమెంట్ ఈజ్ లింక్ టు కంప్లీషన్ ఆఫ్ ఎన్ ఈవెంట్. పేమెంట్ కనుక కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్తో సంబంధం ఉంది అంటే అప్పుడు ఏం చేస్తావు, డేట్ ఆఫ్ కంప్లీషన్ తీసుకుంటాం. ఎప్పుడు జరిగిందంట ఇప్పుడు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఇక్కడ ఏం తీసుకుంటాం, డేట్ ఆఫ్ కంప్లీషను పాయింట్ గమనించాలి. ఓకే, డేట్ ఆఫ్ కంప్లీషనే ఏమవుతుంది, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అవుతుంది. సో ఆ యాంగిల్లో ఆ ప్రొవిజన్ ప్రకారం ఇది డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అవ్వాలి. ఓకే, డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అంటే ఏంది, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇది. డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ డిఓపి ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నార్మల్ మన ప్రొవిజన్ ఏంటి చెప్పు ఇక్కడ రా. ప్రొవిజన్ ఏంటి, ప్రొవిజన్ వెరీ సింపుల్. ఏం చెప్తుంది, విత్ ఇన్ టైం, విత్ ఇన్ అయితే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నాట్ అయితే నాట్ విత్ ఇన్ అయితే నాట్ విత్ ఇన్ ద టైం అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అదే మనం ఇక్కడ చూడాల్సింది. ఓకే రైట్, ఈ రెండు ఇలా డివైడ్ అయింది కదా. ఇప్పుడు ఒక్కొక్క కేసు చూడు. డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇవ్వలేడు, 2 February. ఆడు ఎప్పుడు ఇచ్చాడు, 2 February, జూలై 2nd. విత్ ఇన్ ద టైమే కదా. ఓకే, విత్ ఇన్ ద టైమే. ఇప్పుడు విత్ ఇన్ ద టైం అంటే ఏంది, ఇందులోకి రావాలి. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు, ఫస్ట్ కేసులో 2 February, జూలై 2022. సెకండ్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది, 2 July, ఓకే, డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు ఇచ్చాడు రా, 2 February, జూలై 2022. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కాబట్టి ఇది. యా, అంటే ఇక్కడ ఏంటి ఎంత వస్తుంది, 2 July 2022. ఇదే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అవుతుంది, టైమ్ ఆఫ్ సప్లై ఇది అవుతుంది, టైమ్ ఆఫ్ సప్లై. ఓకే ఓకే, సెకండ్ది డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 15th March, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 22nd March, డేట్ ఆఫ్ పేమెంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం కనుక్కోవాలి, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇవ్వలేడు, March 15th ఇవ్వాలి. బట్ అప్పుడు ఎప్పుడు ఇచ్చాడు, 22nd March ఇచ్చాడు. అంటే అదేంటి దాటిచ్చాడు కదా, అంటే నాట్ విత్ ఇన్ ద టైం కాబట్టి ఇందులోకి వెళ్తాం. ఇందులోకి వెళ్ళి డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు పట్టుకుంటాం, 29th. డేట్ ఆఫ్ కంప్లీషన్, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు జరిగింది, 15th March. ఓకే, డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు జరిగింది, 29th March, విచ్ ఎవర్ ఎర్లియర్. సో 15th March ఇక్కడ సెకండ్ కేసులో. థర్డ్ కేసు ఏంటి, June 20th కల్లా ఆవిడ ఇవ్వాలి, కానీ ఆడు ఎప్పుడు ఇచ్చాడు, 24th July. అంటే లేట్ అయిపోయాడు కదా, లేట్ అయిపోతే
నాట్ విత్ ఇన్ ద టైం కాబట్టి ఇక్కడికి వెళ్ళాలి. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత ఇచ్చాడు థర్డ్ కేసులో? డేట్ ఆఫ్ పేమెంట్ ఈజ్ 23rd July 23. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు చూస్తావు? ఈ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు? 20th June 23 డేట్ ఆఫ్ కంప్లీషన్. ఇదే కదా. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే జూన్ 20th June 23. నెక్స్ట్ క్వశ్చన్ చూడు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 30th Septemberకి ఇవ్వాలి. ఆడ 30th September విత్ ఇన్ ద టైం కాబట్టి యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్? 20th September 23. ఓకే, కెన్ యూ చెక్ వన్స్ ఆన్సర్? ఫస్ట్ దానికి ఇప్పుడు ఇనీషియల్ బుకింగ్కి ఇనీషియల్ బుకింగ్కి ఎంత? July 2nd. ఇనీషియల్ బుకింగ్ July 2nd. 50% కంప్లీషన్ ఆఫ్ బిల్డింగ్ అయితే 15th March. 50% కంప్లీషన్కి 15th March. 75 కంప్లీషన్కి 20th June. 100% కంప్లీషన్కి 20th September. ఇది టైమ్ ఆఫ్ సప్లై. ఓకే. లెట్స్ గో విత్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. ఇది ఎక్కడ ఉంది? కరెక్ట్గా 16:30 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. ఇది 16 minutes 30 seconds దగ్గర. KLM Limited, ఏ పబ్లిషింగ్ అండ్ ప్రింటింగ్ హౌస్ రిజిస్టర్డ్ ఇన్ మహారాష్ట్ర, ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ సప్లై ఆఫ్ బుక్స్, లెటర్ కార్డ్స్ అండ్ ఎన్వెలప్స్, గైడ్స్ అండ్ రెఫరెన్స్ మెటీరియల్స్. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ బై ద కంపెనీ. ఏం ఇచ్చాడు? ప్రింటింగ్ బుక్స్ గురించి ఇచ్చాడు, ప్రింటింగ్ ఆఫ్ ఎన్వెలప్స్ గురించి ఇచ్చాడు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రింటింగ్ ఆఫ్ బుక్స్, కంటెంట్ వాజ్ సప్లైడ్ బై ద ఆథర్. ఫర్ ప్రింటింగ్ ఆఫ్ ఎన్వెలప్స్, ద డిజైన్ అండ్ లోగో వర్ సప్లైడ్ బై ద బయ్యర్. డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై ఫర్ ద పర్పస్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. ఏమంటున్నాడు? ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ అంట. కేఎల్ఎం అనేది ఏంటి? ప్రింటింగ్ ఆఫ్ పబ్లిషింగ్ హౌస్. వీళ్ళు ఏం చేస్తారు? బుక్స్ ప్రింట్ చేస్తారు. ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు చూస్తే ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ అనేది కాంపోజిట్ సప్లై అవుద్ది. దాని మీద ఒక రూలో సర్క్యులర్ ఏదో ఉంది. అందులో ఏం చెప్తారంటే కంటెంట్ అనేది ప్రింటింగ్ ఆఫ్ బుక్స్లో కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ పేపర్స్ ఉంటే పేపర్స్ అనేది ఎవడో ప్రింటింగ్ జెరాక్స్ షాప్ పెడతాడు, కానీ కంటెంట్ అనేది ఆథర్ ఇస్తాడు. సో సప్లయర్ ఆఫ్ వాటిని ఎలా ట్రీట్ చేయాలంటే సప్లయర్ ఆఫ్ సర్వీస్ కింద ట్రీట్ చేయాలి. కాంపోజిట్ సప్లైలో ఏంటి? కంటెంట్ అనేది గూడ్, సప్లై ఆఫ్ కంటెంట్ అనేది సర్వీస్. ప్రిన్సిపల్ సప్లై ఏమవుతుంది? కంటెంట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కాబట్టి ప్రిన్సిపల్ సప్లై ఏమవుతుందంటే సర్వీస్ అవుద్ది. ఓకే, ఇది అదే రాసింది చూడరా. ప్రింటింగ్ ఆఫ్ బుక్స్లో కాంపోజిట్ సప్లై ఆఫ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఏంటి? కాంపోజిట్ సప్లై అనేది ప్రిన్సిపల్ సప్లై. కాంపోజిట్ సప్లై ఈజ్ ప్రిన్సిపల్ సప్లై. కాంపోజిట్ సప్లై ప్రిన్సిపల్ ఇది కాంపోజిట్ సప్లై. ఇందులో ప్రిన్సిపల్ సప్లై ఏంటి? సర్వీసెస్. కంటెంట్ కాబట్టి కంటెంట్ ఈజ్ ఏ సర్వీస్. ఓకే, సర్వీస్ రిలేటెడ్ మనకు ప్రొవిజన్ ఏం తెలుసు? ఎఫ్సీఎం ఉంటుంది, ఆర్సీఎం ఉంటుంది. ఎఫ్సీఎంలో మళ్ళీ విత్ ఇన్ ద టైమ్, నాట్ విత్ ఇన్ ద టైమ్. విత్ ఇన్ ద టైమ్ అయితే ఏంటి? అండ్ విత్ ఇన్ ద టైమ్ అయితే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నాట్ విత్ ఇన్ ద టైమ్ అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. రైట్, దిస్ ఈజ్ ద ప్రొవిజన్. అయితే ఇది విత్ ఇన్ ద టైం ఉన్నాడా కాదా అని మనకి ఎలా తెలుస్తుంది? చెక్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా ఏంది? డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ ప్రింటింగ్ ఎప్పుడు జరిగింది? 10th April జరిగింది. ఓకే, డేట్ ఆఫ్ కంప్లీషన్ అన్నది 10th April జరిగింది. నార్మల్గా నీకు ఆ ప్రొవిజన్ ఏం తెలుసు? ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ అంటే ఇప్పుడు బ్యాంకింగ్ నార్మల్ సర్వీసెస్ కదా, సర్వీసెస్ రిలేటెడ్ 3 ఉన్నాయి. కంటిన్యూ సప్లై సర్వీసెస్, ఇంకోటి సెసేషన్, ఇంకోటి నార్మల్ కేసెస్లో బ్యాంకింగ్, ఇన్సూరెన్స్లకు అయితే 45 days, ఇంకొకరికి అయితే అదర్ సెక్టర్స్కి అయితే 30 days. అంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ నుంచి 30 days యాడ్ చేసుకో. 10th April నుంచి ఇంకో 30 days యాడ్ చేస్తే 41 days వచ్చాయి. ఏప్రిల్ ఎన్ని డేస్ ఉన్నాయి? 31 days. సో మైనస్ చేసాక ఎన్ని ఉన్నాయి? 10th Mayకి డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది. ఇప్పుడు యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ 15th May. రైట్, ఒకటేమో 10th May, ఇంకోటేమో 15th May. ఇప్పుడు ఈ రెండిట్లో ఏంది? విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఏంది? విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ ఏంటి?
నార్మల్గా 10th మే కల్లా ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, కానీ ఇష్యూ చేశాడా? చేయలేదు. 15th మే చేశాడు కాబట్టి నాట్ విత్ ఇన్ ద టైం. నాట్ విత్ ఇన్ ద టైం అంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో వీ విల్ గో విత్ దిస్ వన్. ఓకే, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఎర్లియర్. అడ్వాన్స్ ఎంత ఇక్కడ? అడ్వాన్స్ ఎంత? డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్ 20th మార్చ్న మనం అడ్వాన్స్ రిసీవ్ చేసుకున్నాం. అంటే ప్రింటింగ్ ఆఫ్ బుక్స్ సర్వీసెస్కి అడ్వాన్స్ ఒకటి ఉంది, బ్యాలెన్స్ ఒకటి ఉంది, 2 కేసెస్. ఓకే, అందులో డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు ఇచ్చాడు? 10th ఏప్రిల్. ఓకే, 2 చోట్ల 10th ఏప్రిల్. డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు ఇచ్చాడు? అడ్వాన్స్ మాత్రం 20th మార్చ్ని ఇచ్చాడు, 20th మార్చ్. మరి బ్యాలెన్స్ ఎప్పుడు ఇచ్చాడు? 35. బ్యాలెన్స్ అనేది ఎప్పుడు ఇచ్చాడట? డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ బ్యాలెన్స్ పేమెంట్ ఎక్కడ? 31st మేలో ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎర్లియర్ అయితే అదే మనకి అవుతుంది. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్? 20th మార్చ్ అనేది ఎర్లియర్ కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై 20th మార్చ్ అడ్వాన్స్కి. మరి బ్యాలెన్స్ పేమెంట్కి ఈ రెండిట్లో ఏది ఎర్లియర్? ఏప్రిల్. 10th ఏప్రిల్ ఈజ్ ద ఆన్సర్. ఒకసారి ఆన్సర్ చూడు. Since in the given case invoice for the service is not issued within the 30 days, however the time of supply of balance of payment is 10th April and date of receipt of payment అనేది ఫస్ట్ దానికి సప్లై ఫర్ అడ్వాన్స్కి 20th మార్చ్, ఒకదానికి 20th మార్చ్. ఇది అడ్వాన్స్కి ఏమో ఎంత ఇచ్చాడు? 20th మార్చ్. అదర్స్కి ఏమో టైమ్ ఆఫ్ సప్లై 10th ఏప్రిల్. మార్చ్, అదర్స్కి ఏమో 10th ఏప్రిల్. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నాడు? ప్రింటింగ్ ఆఫ్ ఎన్వలప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ప్రింటింగ్ ఆఫ్ ఎన్వలప్స్ అనేది ఏంటి? ఎన్వలప్స్ అనేవి ప్రింట్ చేయడం, జస్ట్ ఒక ప్రింట్ కొట్టేసి ఇచ్చేయడం కాబట్టి అది గూడ్లా ట్రీట్ చేయాలి. గూడ్స్లో ఇప్పుడు ఏంటి? గూడ్స్ దగ్గరికి వెళ్దాం. ప్రింటింగ్ ఆఫ్ ఎన్వలప్స్ ఈజ్ ఏ గూడ్స్ అయితే ఏంటి? నార్మల్గా కాంపోజిట్ సప్లై ఒకటి ఉంటుంది, ఎఫ్సిఎం, ఆర్సిఎం 2 కేటగిరీస్. ఇదేంటి? ఆర్సిఎం కాదు కాబట్టి ఎఫ్సిఎంలో మళ్ళీ 2 కేటగిరీస్ ఏంటి? కాంపోజిట్ సప్లై ఒకటి, కాంపోజిట్ సప్లై ఒకటి ఉంటుంది, అండ్ స్పెసిఫైడ్ యాక్షనబుల్ క్లెయిమ్స్ అయితే ఒకటి. అది కాకుండా వేరేదైతే అదర్స్లో ఏం చెప్తున్నాడు? యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అదే కాంపోజిషన్ స్కీమ్ అయితే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇంకా ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? ఇది ఈ సెగ్మెంట్కి బిలాంగ్ అవుతుంది. ఓకే, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ కూడా అడ్వాన్స్ ఉంది, ఇక్కడ అడ్వాన్స్ అనేది ఉంది, బ్యాలెన్స్ పేమెంట్ ఉంది. అయితే గూడ్స్లో అదిలోని అదర్స్ కేటగిరీస్లో అడ్వాన్స్ అనేది రాదు. అడ్వాన్స్ ఉంటే దాన్ని మనం పట్టించుకోం, అడ్వాన్స్ మీద జిఎస్టీ ఉండదు. సో వీ విల్ ఇగ్నోర్ అడ్వాన్స్ మీద జిఎస్టీ, దెర్ ఇస్ నథింగ్. బ్యాలెన్స్ ఎంతైతే ఉందో ఎప్పుడైతే పే చేసాడో దాని మీద పే చేస్తాం. ఇప్పుడు ఏంది? యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. వాట్ ఈస్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్? డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ 10th ఏప్రిల్. 1 second, something is wrong. Date of issue of invoice 10th April. ఇదిగో 10th April. ఓకే, డేట్ ఆఫ్ యాక్చువల్ డేట్ ఆఫ్ విచ్ ఈజ్ ఎర్లియర్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇప్పుడు వచ్చింది 15th మే. సారీ, ఇట్స్ మై రాంగ్. నేను తప్పు రాశాను, ఇప్పుడు కట్ చేశాను చూడు. యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 10th ఏప్రిల్. ఓకే, 10th ఏప్రిల్ యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. మరి మిగిలిన డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఏంటి? 10th ఏప్రిల్. అయితే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఈజ్ 10th ఏప్రిల్. ఇప్పుడు డేట్ ఆఫ్ డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా డిటర్మైన్ చేస్తావు? డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిసా? డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఇదేంటి? గూడ్స్ కాబట్టి ఎప్పుడైతే రిమూవ్ అయినప్పుడే దాన్ని డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటాం. ఏంటి? అక్కడ 2 ఉంటాయి కండిషన్స్. ఒకటి మూమెంట్ ఆఫ్ గూడ్స్ అయితే రిమూవల్,
నాట్ నో మూమెంట్ ఆఫ్ గుడ్స్ అయితే డెలివరీ. ఇక్కడ ఏం చెప్పాడు, రిమూవల్ గురించి మాట్లాడుతుంది కాబట్టి ఇక్కడ రిమూవల్ ఒకటి ఉంది. డేట్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ బుక్స్ అండ్ లెటర్ హెడ్స్ టు బయ్యర్ ఎప్పుడట 10th April. సో ఇక్కడ ఏమవుతుంది 10th April. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్ 10th April 7th April. 7th April ఈజ్ టైమ్ ఆఫ్ సప్లై. ఓకే ఒకసారి చూడు ఆన్సర్. టన్ టన్ ఎక్కడ ఉందా ఆన్సర్? ఇది చూడు 10th April. ఇన్ కేస్ ఆఫ్ ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ గూడ్స్ అట ఏదో చెప్పాడు చూడు, ఏం చెప్తుంది, ఇన్వాల్వ్స్ మూమెంట్ ఆఫ్ గూడ్స్. సో రిమూవల్ అన్నది పాయింట్ అయితే టైమ్ ఆఫ్ రిమూవల్ ఆఫ్ గూడ్స్ అనేది డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయింది. ఇష్యూడ్ ఆన్ ఎన్వలప్స్. టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎంత, టైమ్ ఆఫ్ సప్లై అనేది 7th April అంతే. సో వీఆర్ గుడ్. మింట్ ఇండస్ట్రీస్ క్వశ్చన్ నెంబర్ 6. ఓకే, Mint Industries Limited registered supplier imports business support services from Green Incorporation of USA on 13th August. ఏమర్థమైంది, యూఎస్ఏ నుంచి మనం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ ఎవరో మింట్ అని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు ఇప్పుడు 13th August. ద రిలవెంట్ ఇన్వాయిస్ ఈజ్ $120,000 ఈజ్ రేజ్డ్ బై గ్రీన్ ఇన్కార్పొరేషన్ ఆన్ 18th August. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనమాట అది. ఓకే, Mint Industries makes the payment against the said invoices as follows. Payment dates ఇచ్చాడు, case 1, case 2. Determine the time of supply in each of the aforesaid cases. క్వశ్చన్ ఇప్పుడు మై క్వశ్చన్ ఏంటంటే, ఇవి సర్వీసెస్, ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఏంటి? నువ్వు ఎప్పుడన్నా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఆర్సీఎంలో మనం చదువుకున్నాం ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్. అందులో ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అంటే ఇట్స్ ఏ రివర్స్ ఛార్జ్లో పడుతుంది. సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నా కాబట్టి సర్వీసెస్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. లెట్ us గో టు ద ప్రొవిజన్ ఏం చెప్తుంది, సర్వీసెస్. ఓకే, సర్వీసెస్ ఫార్వర్డ్ ఛార్జా రివర్స్ ఛార్జా డివైడ్ చేయి. రివర్స్ ఛార్జ్ మెకానిజం అయితే, ఫార్వర్డ్ ఛార్జ్ అయితే ఏం చెప్పింది, డేట్ ఆఫ్ ఫార్వర్డ్ ఛార్జ్ అయితే మళ్ళీ ఫర్దర్ టు విత్ ఇన్ ద టైము, నాట్ విత్ ఇన్ ద టైమ్. విత్ ఇన్ ద టైమ్ అంటే ఏంటి, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. టైం దాటిస్తుంటే అప్పుడు ఇన్వాయిస్తో పట్టింపు లేదు నాకు, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఒకవేళ ఇదేంటి ఫార్వర్డ్ ఛార్జ్ కాదు, ఇప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం అయితే ఏం చేస్తామంటే డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్. సో ఇక్కడ ఏంటి మనకి 61st డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇష్యూ చేశాడు, 18th August. డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు జరిగింది, 22nd September. కానీ 61st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ని క్యాలిక్యులేట్ చేయాలి కదా మనం. అంటే ఏంటి, 18th August అనేది డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయితే దానికి 61st డేట్ అనే 61 days యాడ్ చేయి, 79 days. ఆగస్ట్లో 31 days పోను, ఇంకా 48 days ఉన్నాయి. సెప్టెంబర్లో 30 days పోను, ఇంకా 18th Octoberకి వచ్చేసాం. 18th October 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్ వచ్చింది. డేట్ ఆఫ్ పేమెంట్ ఇప్పుడు 22nd September. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్, 22nd September ఈజ్ ఎర్లియర్. సో టైమ్ ఆఫ్ సప్లై ఈజ్ 22nd September. ఓకే, నెక్స్ట్ కేస్ 2 ఏంటి, ఈసారి ఒకవేళ పేమెంట్ కనుక 27th December జరిగితే, ఓకే, డేట్ ఆఫ్ పేమెంట్ 27th December అయితే 61st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఇప్పుడు 61st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు వచ్చింది, 27th December. 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మళ్ళీ ఆగస్ట్ ఇదే కదా, మళ్ళీ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ని ఎంత 18th August నుంచి 61 days యాడ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది, 18th October వచ్చింది. సో యూఆర్ గెట్టింగ్ 18th October యాజ్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్. 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది 18th October, డేట్ ఆఫ్ పేమెంట్ ఏమో 27th December. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఏముంది, అక్టోబర్ పెద్ద టైమ్ ఆఫ్ సప్లై అక్టోబర్. సో రెండు కేసెస్లో కూడా ఏముంది, టైమ్ ఆఫ్ సప్లై 18th October మాత్రమే. కాదు, ఫస్ట్ కేసులో ఈ రెండిట్లో ఏది తక్కువ అంటే అక్టోబర్ ఎలా అయింది, సెప్టెంబర్ కదా. సారీ ఐ వాజ్ బ్లైండ్. 27th September. సెకండ్ కేసులో ఏంది, అక్టోబర్ తక్కువ.
సో 22 సెప్టెంబరు ఏంటి అక్టోబర్. ఓకే డన్. ఈ క్వశ్చన్ అయిపోయింది. ఒకసారి రివైజ్ చేసుకొచ్చా. సెక్షన్ 12, 13 మనం క్లియర్ చేసినట్టే. 12లో ఏం చెప్పాం, గూడ్స్ ఎఫ్సిఎం ఆర్సిఎం కింద డివైడ్ అవుతాయి. కాంపోజిషన్ స్కీమ్ వీళ్ళకైతే ఏంటి, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అది కాదు, నార్మల్ కేసు అయితే యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే. ఆ తర్వాత రివర్స్ ఛార్జ్ మెకానిజం అయితే డేట్ ఆఫ్ రిసిట్ ఆఫ్ గుడ్స్, డేట్ ఆఫ్ పేమెంట్ 31st డేట్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎలా డివైడ్ చేస్తారు, గూడ్స్లో అయితే మూమెంట్ ఆఫ్ గూడ్స్ అయితే రిమూవల్, నో మూమెంట్ ఆఫ్ గుడ్స్ అయితే డెలివరీ. కాంపోజిషన్ కంటిన్యూస్ సప్లై అయితే అకౌంటింగ్ స్టేట్మెంట్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ కేస్ మే బీ. ఒకవేళ సేల్ ఆర్ రిప్రూవల్ బేసిస్ 6 months ఫ్రమ్ ద రిమూవల్ యాక్సెప్టెన్స్ బై బయ్యర్. ఓకే. నెక్స్ట్ ఏం చూస్తున్నాం, సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. సర్వీసెస్ ఏం చూస్తున్నాం, సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే ఎఫ్సిఎం ఆర్సిఎం. ఎఫ్సిఎం అయితే విత్ ఇన్ ద టైమ్, నాట్ విత్ ఇన్ ద టైమ్. విత్ ఇన్ ద టైం అయితే ఏం చేస్తాం, యాక్చువల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్. ఓకే. నాట్ విత్ ఇన్ ద టైం అంటే నువ్వు కరెక్ట్గా టైంకే రెస్పాండ్ అయినప్పుడు నీకు డేట్ ఆఫ్ ఇన్వాయిస్తో నాకేం పని, డేట్ ఆఫ్ కంప్లీషన్, డేట్ ఆఫ్ పేమెంట్కి వెళ్ళిపోతా. ఓకే. డేట్ ఆఫ్ పేమెంట్ ఎక్కడ వచ్చినా సరే అక్కడ అడ్వాన్స్ మీద పేమెంట్ చేయాలి. ఆ తర్వాత ఆర్సిఎం పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఏముంది, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ 61st డేట్ ఆఫ్ ఇన్వాయిస్ మీద చూస్తాం. అంటే గూడ్స్ మీద మనకి ఏమొస్తుంది, ఆర్సిఎం 31st డే, సర్వీసెస్ మీద 61st డే. ఓకే. డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఏంటి, బుక్స్లో ఎంట్రీ అయిన డేట్ డేట్ చూసుకోవాలా, క్రెడిట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. బుక్స్లో మనం ఎంట్రీ రాసుకుంటామా, ఆర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే. నెక్స్ట్ ఏముంది, సర్వీసెస్ రిలేటెడ్ మనకి ఏమున్నాయి, నార్మల్ కేసులో అయితే 45 days, ఇప్పుడు బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ అయితే. మిగిలిన ఏ సెక్టర్కైనా 30 days. కంటిన్యూస్ సప్లై అయితే, అసెటైనబుల్ అయితే ఇన్స్టాల్మెంట్, డ్యూ డేట్ ఆఫ్ ఇన్స్టాల్మెంట్. ఒకవేళ నాట్ అసెటైనబుల్ డేట్ ఆఫ్ పేమెంట్ కనుక కంప్లీషన్ ఆఫ్ ఈవెంట్తో లింక్ అయి ఉంటే కంప్లీషన్ ఆఫ్ ది ఈవెంట్ తీసుకుంటాం. సెసేషన్ ఆఫ్ సర్వీస్ అయితే అపాన్ సెసేషన్ ప్రొపోర్షనేట్గా తీసుకుంటాం. ఓకే. వీఆర్ డన్ విత్ టైమ్ ఆఫ్ సప్లై. విల్ గో విత్ నెక్స్ట్ ప్రొవిజన్స్. నెక్స్ట్ ప్రొవిజన్స్ ఏంటంటే ఏం చెప్తున్నాడు, ఇన్ కేస్ ఆఫ్ వోచర్స్. నెక్స్ట్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాను మళ్ళీ. ఇప్పుడు క్వశ్చన్స్ అన్నీ అయిపోయాయి. విల్ గో బ్యాక్ టు కాన్సెప్ట్స్. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాను అంటే ఓచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. ఓచర్స్ అనేవి, ఓచర్ ఇచ్చినప్పుడు నీకు ఫర్ ఎగ్జాంపుల్ జూడియోలో లేదు, ఇది ఎక్కువ ఇందులో రిలయన్స్ ట్రెండ్స్లో నీకు ఓచర్ ఇచ్చారనుకో, అది నీకు ఐడెంటిఫైబుల్. ఆ ఓచర్తో నువ్వు రిలయన్స్ ట్రెండ్స్లోనే ఇంకో ఐటమ్ ఏమైనా కొనగలవు కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై అనేది డిటర్మైన్ చేయొచ్చు. ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూయన్స్ ఆఫ్ ఓచర్, ఎప్పుడైతే ఓచర్ ఇచ్చాడో అప్పుడే నువ్వు టైమ్ ఆఫ్ సప్లైని డిటర్మైన్ చేయొచ్చు. అదే నాన్ ఐడెంటిఫైబుల్ ఓచర్ ఇచ్చాడు అనుకో, ఒకవేళ ఎక్కడ స్పెన్సర్స్లో గట్ట ఇచ్చాడు వచ్చారు, అది ఏ ఐటమ్ అయినా కొనుక్కొచ్చాను, గ్రాసరీస్. సో అది ఈ ఐటమ్ కొనుక్కోవడం చెప్పలేం కాబట్టి అక్కడ ఏమవుతుంది, ఎట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ ఓచర్, ఎప్పుడైతే ఓచర్ రిడీమ్ చేసుకుంటున్నా అప్పుడే కన్సిడర్ చేసుకుంటాం. సరే చూడు, ఓచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు, ఒకటే ఐడెంటిఫైబుల్, నాన్ ఐడెంటిఫైబుల్. ఐడెంటిఫైబుల్ అయితే ఏం చేస్తాం, ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఓచర్. నాన్ ఐడెంటిఫైబుల్ అయితే ఏంటి, ఎట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ ఓచర్. ఓకే. సెక్షన్ 12కి అదే, సెక్షన్ 13 కూడా అదే. సర్వీస్కైనా గూడ్స్కైనా ఇవన్నీ ఒకటే ఉంటాయి, ఏం మారవు. ఇన్ కేస్ నెక్స్ట్ ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఈజ్ నాట్ అసెప్టబుల్ యాజ్ పర్ ఎనీ సబ్సెక్షన్. ఏ సబ్సెక్షన్ ప్రకారం కూడా అసెప్టైన్ చేయలేకపోతే అక్కడ ఏం చేస్తున్నాను, పీరియాడికల్ రిటర్న్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ ఎవేషన్ ఆఫ్ జిఎస్టీ బై ట్యాక్సిబుల్ పర్సన్. ట్యాక్సిబుల్ పర్సన్ జిఎస్టీ పే చేయకుండా ఎవేషన్ చేస్తే అప్పుడు ఇది కన్సిడర్ చేయండి అని అంటున్నాడు. ఓకే. ఇప్పుడు ట్యాక్సిబుల్ పర్సన్ పీరియాడికల్ రిటర్న్స్ పే చేస్తాడా, అప్పుడు టైమ్ ఆఫ్ సప్లై విల్ బి డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ సచ్ రిటర్న్. ఒకవేళ పీరియాడికల్ నాట్ ఫైల్డా, డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ, డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడైతే వస్తుంది, డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు చేస్తాడో అదే టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు, పైన చెప్పిన ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై అనేది అసెప్టైన్ చేయలేకపోతున్నాడు, ఏ సెక్షన్ వాడినా సరే హీఈస్ అనేబుల్ టు ఐడెంటిఫై టైమ్ ఆఫ్ సప్లై. అప్పుడు ఏం చెప్తున్నాడు, పీరియాడికల్ రిటర్న్స్ అనేవి ఫైల్ చేస్తాడా, డ్యూ డేట్ ఆఫ్ ఫైలింగ్ సచ్ రిటర్న్. ఒకవేళ అది కూడా ఫైల్ చేయడా, డేట్ ఆఫ్ పేమెంట్ చూసుకోండి, జిఎస్టీ. ఓకే. నెక్స్ట్ ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఎడిషన్ టు వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్, లేట్ ఫీ ఎక్సెట్రా ఫర్ డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. ఏం చెప్తున్నాడు, ఇన్ కేస్ ఆఫ్ ఎడిషన్ టు ద వాల్యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలాగా ఇంట్రెస్ట్, లేట్ ఫీ ఎక్సెట్రా ఫర్ డిలే ఇన్ పేమెంట్ ఆఫ్ కన్సిడరేషన్. ఏమీ లేదురా, ఏమో నువ్వు జిఎస్టీ పే చేయాలి, దానికి విత్ ఇన్ ద టైమ్స్లో పే చేయలేదు, దానికి ఏం చేస్తాడు, ఇంట్రెస్ట్, లేట్ ఫీ పెనలైజ్ చేస్తాడు కదా, దానికి టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడంటే డేట్ ఆఫ్ యాజ్ అండ్ వెన్ సచ్ ఎడిషనల్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్.
ఎప్పుడైతే ఎడిషనల్ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటుందో సప్లయరు, అప్పుడే దానికి రిసీవ్ చేసుకున్నప్పుడే టైమ్ ఆఫ్ సప్లై. ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ ట్యాక్సిబుల్ ఆన్ ద రిసిట్ బేసిస్. ఇంట్రెస్ట్ ఇప్పుడు కూడా నార్మల్గా ఎప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎక్రూవల్ బేసిస్ మీద మాట్లాడతాడు, కానీ ఇక్కడ ఏంటి రిసిట్ బేసిస్ మీద వచ్చినప్పుడే కలెక్ట్ చేసుకున్నప్పుడే టైమ్ ఆఫ్ సప్లై అంటాడు. ఇంకోటి ఏంటంటే నువ్వు కలెక్ట్ చేసుకోవాలి కదా, ఫస్ట్ పాయింట్ అది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ లేట్ ఫీ అంటే ఏంది, లోన్స్ డిపాజిట్స్ వీటి మీద కాదు, అది ఎప్పుడు ఎగ్జాంపుల్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏదైతే కన్సిడరేషన్ విత్ ఇన్ ద టైం పే చేయక వాడికి ఇంట్రెస్ట్ లేట్ ఫీ అనేది పే చేస్తున్నాం కాబట్టి ఇక్కడ వస్తుంది అది. ఓకే, దిస్ ఈజ్ క్లియర్. ఏంటి, యాజ్ అండ్ వెన్ సచ్ ఎడిషనల్ కన్సిడరేషన్ ఈజ్ రిసీవ్డ్. ఓచర్స్ పాయింట్లో మాట్లాడడం, జనరల్గా రిటర్న్స్ బేస్ మీద మాట్లాడడం, ఆ తర్వాత ఇంట్రెస్ట్ లేట్ ఫీ అయితే రిసీట్ బేసిస్. ఓకే, డన్. ఒకసారి చెప్పండి మళ్ళీ ఏం చెప్తున్నాను. ఓచర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐడెంటిఫైబుల్ అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ ఓచర్, నాన్ ఐడెంటిఫైబుల్ అయితే ఎట్ ద టైమ్ ఆఫ్ రిడెంప్షన్ ఆఫ్ ఓచర్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఈజ్ నాట్ అసర్టైనబుల్ యాజ్, ఒకవేళ అసర్టైనబుల్ చేయలేకపోతున్నాడు ఏ సబ్సెక్షన్ వాడి, అప్పుడు ఏం చేస్తాం, సబ్సెక్షన్ పీరియాడికల్ రిటర్న్స్ ఫైల్ చేస్తే పీరియాడికల్ రిటర్న్స్ ఫైల్ చేసిన డేటు, ఒకవేళ ఫైల్ చేయకపోతే పీరియాడికల్ రిటర్న్స్ ఫైల్ చేయకపోతే ఏం చేయాలా, అప్పుడు డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ జిఎస్టీ. నెక్స్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ లేట్ ఫీ. ఇంట్రెస్ట్ లేట్ ఫీ ఎప్పుడు కూడా ఎలా చేస్తాం, ఇంట్రెస్ట్ లేట్ ఫీ ఎలా చేస్తావు, ఎప్పుడైతే కన్సిడరేషన్ రిసీవ్ చేసుకుంటామో అప్పుడే టైమ్ ఆఫ్ సప్లై అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అనేది పాయింట్ ఆఫ్ వ్యూ నీకు కింద చెప్పాను, ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ బుక్స్లో ఎప్పుడైతే ఎలా పలానా పేమెంట్ $100 వచ్చిందని రాసుకుంటున్నావో అది కానీ, లేదంటే బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అయిన మూమెంట్ కానీ, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అదే చెప్తాడు. ఇన్ కేస్ ఆఫ్ సప్లయర్, ఇన్ కేస్ ఆఫ్ రిసిపియంట్ ఎప్పుడు వస్తుంది, ఇన్ కేస్ ఆఫ్ రిసిపియంట్ అంటే ఆర్సీఎంలో వచ్చేది ఇదేమో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం, అంతే కదా. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్, సప్లయర్కి ఏమైతే క్రెడిట్ అయితే అదే రిసిపియంట్కి ఏమైంది డెబిట్ అయితే. అందులో ఏమీ లేదు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, జిఎస్టీ ఈజ్ పేయబుల్ ఆన్ అడ్వాన్సెస్. ఎక్కడైతే డేట్ ఆఫ్ పేమెంట్ వస్తుందో అక్కడ ఏం వస్తుంది, అడ్వాన్సెస్ మీద కూడా నువ్వు పే చేయాలి. మిగిలిన అన్ని కేసెస్ ఎక్కడైతే రాదో అవన్నీ ఇగ్నోర్ చేసేయచ్చు. ఇన్ కేస్ ఆఫ్ చెప్పాను ఇందాక స్టార్టింగ్లో, ఇన్ కేస్ ఆఫ్ గూడ్స్ కవర్డ్ అండర్ ఎఫ్సిఎం నో అడ్వాన్సెస్ జిఎస్టీ ఈజ్ నాట్ పేయబుల్. ఇదంతా బాబు ఇక్కడతో పాయింట్ అమ్మది. ఇది ఎక్కడైతే డేట్ ఆఫ్ పేమెంట్ అని ఉంటుందో మనం దాంట్లో అక్కడ అడ్వాన్సెస్ మీద పే చేస్తాం డేట్ ఆఫ్ పేమెంట్ ఉన్న చోట, మిగిలిన అన్ని చోట్ల పే చేయం. అదే మళ్ళీ దీని మీద నేను తర్వాత మాట్లాడతాను. దీని మీద ఒక క్వశ్చన్ వెతకాలి, క్వశ్చన్ వెతికి అప్పుడు దాని మీద మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతాన్ని పక్కన పెట్టేది. ఇంకేముంది, ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బిట్వీన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ వేర్ సప్లయర్ ఈజ్ అవుట్ సైడ్ ఇండియా అండ్ రిసిపియంట్ ఈజ్ ఇండియా. ఒకవేళ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మధ్య ట్రాన్సాక్షన్ జరిగితే సప్లయర్ ఎక్కడ ఉన్నాడు, అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, రిసిపియంట్ ఎక్కడ ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు. అర్థమవుతుందా, సప్లయర్ ఎక్కడ ఉన్నాడు, అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు, నేను ఇండియాలో ఉన్నాను రా, మా ఫ్రెండ్ అమెరికాలో ఉన్నాడు, ఆడి దగ్గర నుంచి నేను ఏదో సర్వీసెస్ తీసుకున్నానంట, ఏంది అడ్వకేట్ సర్వీసెస్ ఏ తీసుకున్నాను అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ కవర్ అవుతున్నాయి. అప్పుడు టైమ్ ఆఫ్ సప్లై ఈ షాల్ బి ద డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద రిసిపియంట్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ టు సప్లయర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. నేను నా పుస్తకాల్లో ఎప్పుడు రాసుకుంటున్నాను, లేదా నేను నా సప్లయర్కి డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు పే చేస్తున్నాను, ఈ రెండింటినే పరుచుకుంటాం. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద రిసిపియంట్ ఏం చెప్తున్నాడు, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆఫ్ ద recipient or date of entry in the books of the recipient or date of payment whichever is earlier. Okay, when goods are taken outside India for exhibition it is not a supply. ఎప్పుడైతే ఎగ్జిబిషన్ కోసం నేను అవుట్సైడ్ ఇండియా తీసుకెళ్ళినప్పుడు అది సప్లై అవ్వదు. బట్ వెన్ ద సేమ్ ఈజ్ నాట్ బ్రాట్ బ్యాక్ విత్ ఇన్ 6 months ఇట్ ఈస్ డీమ్స్ టు బి సప్లై. ద టర్మ్స్ అని అది ఒకవేళ విత్ ఇన్ 6 monthsలో తీసుకురాకపోతే అది సప్లై కింద డీమ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే దీని మీద ఒక క్వశ్చన్ చేయాలి. ఇన్ కేస్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ బిట్వీన్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ దాని మీద ఒక క్వశ్చన్ చేద్దాం. ఇది స్టడీ మెటీరియల్లో 7th క్వశ్చన్. ఇప్పుడు టైం ఎంత, 38 minutes దగ్గర 38 అంటే 40 minutes వేసుకుందాం. 40 minutes దగ్గర 39 minutes పడుతుంది. 39 minutes. Kothari Mumbai holds 51 shares of Wilson Incorporation of a US based company. ముంబైలో మన కంపెనీ విల్సన్ గడ్ దాంట్లో 51% హోల్డ్ చేస్తుందంట. అంటే ఏం చెప్తున్నాడు, ఇది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అని చెప్తున్నాడు.
మోర్ దెన్ 26% ఉంటే అది అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్. ఇక్కడ ఏం చెప్తున్నాను, విల్సన్ ఇంకార్పొరేషన్ ప్రొవైడ్స్ బిజినెస్ ఆక్సిలరీ సర్వీసెస్ టు కొతారి లిమిటెడ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డీటెయిల్స్ డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై విల్సన్. అదేదో డేటా ఇచ్చాడు, వాడు ఏమడిగాడు మనల్ని, టైమ్ ఆఫ్ సప్లై అడిగాడు. ఏమర్థమైంది, నేను సర్వీసెస్ ఇంపోర్ట్ చేసుకున్నానా, ప్రొవైడ్స్ అంటే ఇక్కడ సర్వీసెస్ తీసుకున్నాను కానీ ఎక్కడి నుంచి, యూఎస్ఏ. కానీ ఇక్కడ నువ్వు ఇంపోర్ట్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పి సర్వీసెస్ రిలేటెడ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం అలా ఆలోచించకూడదు, తప్పు. ఎందుకంటే ఇక్కడ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కాబట్టి మోర్ దాన్ 26% అయితే అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అన్నాం కదా. ఇప్పుడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కాబట్టి డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ ఇది ముంబై నుంచి యూఎస్ఏ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న సర్వీసెస్, టైమ్ ఆఫ్ సప్లై ఏంటి అని అడిగాడు. ప్రొవిజన్ ఏం చెప్తుంది, ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ పేమెంట్ టు సప్లయర్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. పేమెంట్ ఎప్పుడు ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఎప్పుడు చేసుకున్నామంట, మనకు కావాల్సింది ఎత్తుకుంటాడు, ఇచ్చిందంతా చదవకూడదు. డేట్ ఆఫ్ డెబిట్ ఇన్ ద ఏం చెప్తున్నాను, డేట్ ఆఫ్ డెబిట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆఫ్ కొతారి లిమిటెడ్ అంతా 30th సెప్టెంబర్. అదేంటి, ఆ తర్వాత డేట్ ఆన్ విచ్ పేమెంట్ ఈజ్ మేడ్ బై కొతారి లిమిటెడ్. నెక్స్ట్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ చూసావు, దాని తర్వాత పేమెంట్ ఈజ్ మేడ్ బై కొతారి ఎప్పుడు పేమెంట్ చేసాడట, 23rd డిసెంబర్. విచ్ ఎవర్ ఈజ్ లోవర్ కదా చూస్తాం, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, 30th సెప్టెంబర్ ఈజ్ ద ఎర్లియర్, సో టైమ్ ఆఫ్ సప్లై ఈజ్ 30th సెప్టెంబర్. ఓకే, దిస్ ఈజ్ డన్ విత్ నెక్స్ట్ సెక్షన్. చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 40 minutes దగ్గర స్టార్ట్ అవుతుంది. సింప్లిఫైడ్గా చూద్దాం. టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద రేట్. ఒకవేళ రేట్ కనుక చేంజ్ అయితే ఇది ఎవరికి మెయిన్గా అప్లికబుల్, చేంజ్ ఆఫ్ రేట్ అని చేంజెస్ అయిన తర్వాత ఇది ఎవరికి మెయిన్గా అప్లికబుల్ అంటే ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి ఇది. ఇప్పుడు చేంజ్ ఇన్ ద రేట్ అంటే ఇప్పుడు డేట్ ఆఫ్ కంప్లీషను, డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ వీటి మధ్యలో ఉన్నప్పుడు ఒక ట్రాన్సాక్షను రేట్ ఆఫ్ చేంజ్ ట్యాక్స్ రేట్ మారిందనుకో అక్కడ ట్రీట్మెంట్ ఏంటి అనేది చెప్తుంది అనమాట ఈ సెక్షన్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్తోనే చదువుదాం. ఓకేలా ఇక్కడ చూడు, వద్దు ఫస్ట్ ప్రొవిజన్ చదువు, దాని తర్వాత ఎగ్జాంపుల్తో నేను లింక్ చేస్తా. ఇక్కడ ఏం చెప్తుంది, డేట్ ఆఫ్ కంప్లీషన్ కనుక బిఫోర్ చేంజ్ ఇన్ ద రేట్ అయితే అప్పుడు డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఒక క్షణం, ఇక్కడ నేను ఒక బొమ్మ వేసాను చూడు. ఇప్పుడు చేంజ్ ఇన్ ద రేట్ అనేది మారిందిరా, డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది అది మారకముందే పని అయిపోయింది అనుకో, మనం ఏదైతే పని ఒప్పుకున్నామో ఆ పని మార్కెట్లో ట్యాక్స్ రేట్ మారకముందే నా పని అయిపోయింది అంటే ఇక్కడ అంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది బిఫోర్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ అయితే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, పక్కన పెట్టు. ఇంకోటి ఏం చెప్తున్నాడు, ఒకవేళ అదే ఈ ఫస్ట్ కేసు, డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది పని ఎప్పుడు అయిందట, మార్కెట్లో ట్యాక్స్ రేట్ మారిన తర్వాత నేను చేయాల్సిన పని చేశాను, ఆఫ్టర్ జరిగింది అంటే మార్కెట్లో మారిపోయిన తర్వాత జరిగింది. కాబట్టి ఇప్పుడు 2 క్వశ్చన్లు వేసుకోవాలి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ కూడా. ఇన్వాయిస్ అనేది అలాగే పేమెంట్ అనేది నేను ముందుగానే మార్కెట్లో రేట్ మారక ముందే నేను ఇన్వాయిస్ పేమెంటు చేసేస్తే, 2 కూడా బిఫోర్ చేంజ్ ఇన్ ద రేట్ అయితే అప్పుడు ఏం చేస్తాం, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఎప్పుడు నార్మల్ ప్రొవిజన్లో ఎలా చేస్తాం అలాగే చేస్తాం. ఒకవేళ కంప్లీషను పని అన్నది ఎప్పుడైంది, మార్కెట్లో రేటు మారిన తర్వాత అయ్యింది పని. ఓకే, నెక్స్ట్ ఏం క్వశ్చన్ చేసుకోవాలి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్టర్ చేంజ్. ఎప్పుడు డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఎప్పుడు మారింది, ఆఫ్టర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ ఒకటేమో మార్కెట్ రేట్ చేంజ్ ట్యాక్స్ రేట్ అయిన తర్వాత అయింది, ఇంకొకటి ఈ రెండిట్లో ఏదో ఒకటి, ఏది రేటు చేంజ్ అవ్వకముందు ఒకటి, అయిన తర్వాత ఒకటి, 2 సెపరేట్ అయ్యాయి అనుకో, ఒకటి ఇందులోనే ఒకటి అందులోనే పడితే అప్పుడు ఏం చేయాలి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ చూడాలి. ఇది లేటర్. ఓకే, అంతే సెక్షన్. ఒక్కసారి చెప్తుంది చూడు. ఇప్పుడు కూడా చేంజ్ ఇన్ ద రేట్ ఉన్నప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, పని ఎప్పుడు జరిగింది, మార్కెట్లో రేటు మారక ముందే జరిగిందా,
ఎస్ సార్, మార్కెట్లో రేటు మారకముందే జరిగింది అంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఒకవేళ కాదు సార్, డేట్ ఆఫ్ పని ఎప్పుడు జరిగింది అంటే మార్కెట్లో రేటు మారిన తర్వాత నేను చేయాల్సిన పని చేశాను, డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఆఫ్టర్ జరిగింది అంటే అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడగాలి. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంటు బిఫోర్ ద చేంజ్ ఇన్ ద రేట్ రిలీజ్ అయిపోయా లేదా? అయిపోయాయి సార్. ఓకే, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. లేదు, ఒకటి కాదు, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఒక ముందే అయ్యింది, డేట్ ఆఫ్ పేమెంట్ ఏమో తర్వాత అయ్యింది అని చెప్పి ఎప్పుడైతే ఈ డిఫరెన్స్ వచ్చిందో అప్పుడు ఏం చేయాలంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్ చూడాలి మనం. ఇక్కడ దీంతోపాటు ఇంకొక చూడాలి ఏంటంటే డేట్ ఆఫ్ పేమెంట్ అనే చోట దీనికి ఒక ప్రొవిజన్ ఉంటుంది. ఇందులో ఏమని చెప్తాడు? నార్మల్ డేట్ ఆఫ్ పేమెంట్ అంటే ఏం తీసుకుంటాం? బుక్స్లో ఎంట్రీ డేట్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ నార్మల్గా. కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే నీకు బ్యాంక్లోకి రావాల్సిన పేమెంటు మార్కెట్లో ట్యాక్స్ రేట్ మారిన వితిన్ 4 daysలో వచ్చిందనుకో, ఎప్పుడు చేసినట్టే ట్రీట్ చేయి. ఏది? డేట్ ఆఫ్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఆర్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ చేయి. ఒకవేళ కనుక మార్కెట్లో ట్యాక్స్ రేట్ మారిన 4 days తర్వాత కనుక నువ్వు రిసీవ్ చేసుకుంటే డబ్బులు, అప్పుడు ఏం చేయాలి? ఎప్పుడైతే క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ అయిందో అదే డేట్ ఆఫ్ పేమెంట్ అవుతుంది. ఓకే, ఇదంతా వేగ్గా ఉంటుంది. నేను క్వశ్చన్ కూడా తీసుకెళ్తారు. ఫస్ట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఓకే, ఇప్పుడు ఉన్నట్టు చదువుతుంది చూడు. డేట్ ఆఫ్ కంప్లీషన్ కనుక ఇది చేంజ్ ఇన్ ద రేట్ అయినప్పుడు అప్లికబుల్ ఏంటి? ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సర్వీసెస్ మాత్రం అప్లికబుల్ అవుద్ది. ఏం చెప్తున్నారు ఇక్కడ? డేట్ ఆఫ్ కంప్లీషన్ డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది బిఫోర్ చేంజ్ ఇన్ ద రేట్ అయితే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కన్సిడర్ చేయండి అన్నాడు. ఓకే, ఆ తర్వాత ఏంటి? ఒకవేళ డేట్ ఆఫ్ కంప్లీషన్ కనుక ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ ద రేట్ అయితే ఇఫ్ బోత్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ బిఫోర్ ద చేంజ్ ఇన్ ద రేట్ అయితే అప్పుడు కూడా డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కన్సిడర్ చేయాలి. ఇన్ కేస్ ఎయిదర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్, ఇప్పుడు ఏంటి? ఎయిదర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ బిఫోర్ చేంజ్ ఇన్ ద రేట్ అండ్ అదర్ ఆఫ్టర్ చేంజ్ ఇన్ ద రేట్. ఒకటేమో బిఫోర్ చేంజ్ ఇన్ ద రేట్, ఒకటేమో ఆఫ్టర్ చేంజ్ ఇన్ ద రేట్ అయితే అప్పుడు ఏం చెప్తున్నాను? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. యూ హ్యావ్ టు కన్సిడర్ విచ్ ఎవర్ ఈజ్ లేటర్. ఓకే, దానికి ఏం చెప్తున్నాడు? డేట్ ఆఫ్ పేమెంట్ కనుక నార్మల్ కేసులో ఎలా చేస్తాం? ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. బట్ ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఇఫ్ పేమెంట్ ఈజ్ క్రెడిటెడ్ వితిన్ 4 working daysలో అయితేనే అప్పుడు ఇలా ట్రీట్ చేయండి. డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ డేట్ ఆఫ్ క్రెడిట్ ఇన్ ద బుక్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఇన్ కేస్ ఇఫ్ పేమెంట్ ఈజ్ క్రెడిటెడ్ ఆఫ్టర్ 4 working days అయితే అప్పుడు ఏం చేయమంటున్నాడు? క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతుందో అప్పుడే డేట్ ఆఫ్ పేమెంట్ కింద ట్రీట్ చేయాలి. ఇప్పుడు డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఎంటైర్ ఈ సెక్షన్ 14కి మాట్లాడుతున్నా, ఒక్క పర్టికులర్ కేసుకి మాట్లాడలే, ఈ కేసుకో మాట్లాడలే. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక క్వశ్చన్ ద్వారా ఇంకా బెటర్గా అర్థం చేసుకోవచ్చు. ఓకే, స్టడీ మెటీరియల్లో 8th క్వశ్చన్ అన్నమాట ఇది. బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై. అంటే ఏమి ఇచ్చాడు? ఈవెంట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నా ఎజ్యూమ్ దట్ ఆల్ ద డేస్ కవర్డ్ ఇన్ ద అబోవ్ కేస్ ఆర్ వర్కింగ్ డేస్. ఇంపార్టెంట్ ఏంటంటే 4 working days, వితిన్ 4 working days అంటే హాలిడేస్ని ఎక్స్క్లూడ్ చేసి. ఓకే, అది గుర్తుంచుకోవాలి అక్కడ. ఇప్పుడు ఏం చెప్తుంది? ఓకే, అన్నీ కూడా వర్కింగ్ డేస్ అని ఎజ్యూమ్ చేసుకోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చెప్తుందంటే రేట్ ఆఫ్, ఇప్పుడు క్వశ్చన్లో నాకు కావాల్సిన పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదవాలి దీన్ని. ఓకే, చూడు. చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్ ఎప్పుడు జరిగింది? 16th October. అది ఫస్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. ఓకే, 16th October మారింది, 12 నుంచి 18% అయింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు జరిగింది? కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు జరిగిందంట? 10th October రాసుకున్నాను. 10th October కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ జరిగింది. నెక్స్ట్ ఏంటి? ఎంట్రీ ఇన్ ద బుక్స్. ఇప్పుడు ఏంటి? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఎర్లియర్ చూడాలి. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు జరిగింది? నెక్స్ట్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది 20th October. ఓకే, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ క్లియర్. దాని తర్వాత క్రెడిట్ ఇన్ ద బుక్స్, అలాగే పేమెంట్ ఎంట్రీ ఇన్ ద బుక్స్, అలాగే క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఎప్పుడు? క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ 18th October. ఓకే, 18th October క్రెడిటెడ్. ఈ ఎంట్రీ ఎప్పుడు చేసుకున్నాం? ఎప్పుడు పాస్ అయింది ఎంట్రీ? పేమెంట్ రిసీవ్డ్ బై చెక్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్. పేమెంట్ రిసీవ్డ్ బై చెక్ అండ్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ ఎప్పుడు? పేమెంట్ ఏమైంది? రిసీవ్ చేసుకున్నాను, అలాగే ఎంటర్డ్ ఇన్ ద బుక్స్.
పేమెంట్ రిసీవ్డ్ ఎంటర్డ్ బుక్స్లో ఇప్పుడు ఎంట్రీ అంటే డేట్ ఆఫ్ ఎంట్రీ ఇక్కడ 15th October. ఓకే, ఇప్పుడు ఇక్కడతో క్వశ్చన్ అయిపోయింది. మనకు కావాల్సినవన్నీ వచ్చేసాయి. కమెన్స్మెంట్ ఆఫ్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఇదంతా అక్కర్లేదు మనకి, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ మనకు అక్కర్లా. ఇప్పుడు నేను అడుగుతాను, క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది బిఫోర్ చేంజింగ్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్సా, ఆఫ్టర్ చేంజింగ్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్సా? బిఫోర్ చేంజింగ్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్. ఓకే, అప్పుడు ఏం చెప్పింది, బిఫోర్ చేంజింగ్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్ అయితే నీ ప్రొవిజన్ ఏం చెప్పింది, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అదే కదా నీకు చెప్పిందంటే ఈ కేసులో పడుతున్నావు నువ్వు ఇప్పుడు. అయితే ఇక్కడ డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఎలా డిసైడ్ చేయాలన్నది మళ్ళీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఎప్పుడు పడ్డాదని నెక్స్ట్ క్వశ్చన్ వేసుకోవాలి. డేట్ ఆఫ్ పేమెంట్కి చెప్పాలంటే డబ్బులు ఎప్పుడు పడ్డాయి నాకు, క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ 18th October, బట్ చేంజ్ ఇన్ ద రేట్ ఇప్పుడు 16th October. వితిన్ 4 working daysలోనే కదా, అంటే వితిన్ 2 daysలో, అంటే 17, 18 2 daysలో పడ్డాయి. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ప్రొవిజన్ ఏం చెప్తుంది, డేట్ ఆఫ్ ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ డేట్ ఆఫ్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నాడు. కాబట్టి ఈ రెండిట్లో ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ క్రెడిట్, ఈ రెండిట్లో ఎర్లియర్ ఇప్పుడు 15th October ఈజ్ ద డేట్ ఆఫ్ పేమెంట్. ఇప్పుడు ఏం చెప్తుంది, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. మన ప్రొవిజన్ ఏం చెప్పింది, ఈ డేట్ ఆఫ్ ఇన్వాయిస్కి కానీ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కాబట్టి 15th October ఈజ్ ద టైమ్ ఆఫ్ సప్లై. ఓకే ఓకే, సో ఏం చెప్తుంది, 15th October కాబట్టి రేట్ అనేది 15th October టైమ్ ఆఫ్ సప్లై అయిందిరా. 15th October ఉన్న రేట్ ఏంటి, 12%. సో ఓల్డ్ రేట్ ఈజ్ అప్లికబుల్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. నీకు అర్థం క్లియర్గా, ఇది ఏదో చెప్పాడు. చదువుదామా, ఇది వితిన్ 4 working daysలో అయితే డబ్బులు అనేది వితిన్ 4 working daysలో పడితే ఎలా ట్రీట్ చేయాలి అని చెప్పి ఆ ప్రొవిజన్ చెప్పాడు. కింద ఏం చెప్పాడు, ఇన్ ద గివెన్ కేస్ పేమెంట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ వితిన్ 4 working days కాబట్టి దేర్ ఫర్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఇప్పుడు 15th October తీసుకోవచ్చు అని చెప్పాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు, అంతేనా మనం చెప్పింది, డేట్ ఆఫ్ పేమెంట్ 15th October. ఓకే, ఆ తర్వాత ఏం చెప్తున్నాడు వీడు, యాజ్ పర్ 14A ఇన్ కేస్ ఆఫ్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ బిఫోర్ జరిగింది కాబట్టి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో అప్పుడు ఏమవుతుంది, 15th October అనేది ఆన్సర్. ఇఫ్ ద సర్వీస్ అప్లైడ్ బిఫోర్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్ బట్ పేమెంట్ ఈజ్ రిసీవ్డ్ బిఫోర్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్. ఏంటండి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ ఆఫ్టర్ the rate of the tax, but payment is received before the change in the rate of the tax. The time of supply is the date of receipt of payment. Okay, therefore supplying ఇదంతా సోది, డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ సోది. ఇప్పుడు నేను చెప్పినట్టు రాయ్, ఏదో కన్ఫ్యూజన్. ఇది విత్ ఇన్ అయినప్పుడు ఈ రెండు అంతే సింపుల్, అక్కర్లేదు. ఈ డోంట్ హిస్టమెటిక్ కదా యాక్షన్ వాళ్ళు ఏం చెప్తున్నాడు, ఎప్పుడైతే చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్ ఉందో, ఇఫ్ ద సర్వీస్ ఈజ్ సప్లైడ్ బిఫోర్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్, సర్వీస్ సప్లైడ్ అంటే ఏంటి అంటే కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ బిఫోర్, అండ్ ద ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్. ఓకే, and the payment is received before the change in the rate of the tax, the time of supply is the date of the receipt of the payment. Therefore applying the provisions, ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది, ఇదేం పట్టించుకోగా, గో విత్ మై పాయింట్. ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ అన్ని క్వశ్చన్లో వస్తుందా లేదా అన్నది మనం క్వశ్చన్ చేసుకుందాం. ఇంకా క్వశ్చన్ ఉన్నాయి, చేయింతాను నేను. ఫ్రమ్ స్టడీ మెటీరియల్, ఇది ఎక్కడుంది టైమ్ 53 minutes దగ్గర, అంటే 53:30 యాక్చువల్లీ. ఐ బై ఏ సెట్ ఆఫ్ మాడ్యులర్ ఫర్నిచర్ ఫ్రమ్ ఏ రిటైల్ స్టోర్. ఓకే, నేను రిటైల్ స్టోర్కి వెళ్ళి ఒక మాడ్యులర్ ఫర్నిచర్ కొనుక్కున్నా. ఇన్వాయిస్ ఈజ్ సపరేట్ టు మీ అండ్ ఐ మేక్ ద పేమెంట్. ఇన్వాయిస్ ఇష్యూ చేశాడు, నేను పేమెంట్ చేసేసాను. అంటే ఏమైంది, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అయిపోయింది, డేట్ ఆఫ్ పేమెంట్ కూడా అయిపోయింది. ద ఫర్నిచర్ ఈజ్ టు బీ డెలివర్డ్ టు మీ ఇన్ ద వీక్ వెన్ ఏ టెక్నీషియన్ ఈజ్ అవైలబుల్ టు అసెంబుల్ అండ్ ఇన్స్టాల్. ఈ టెక్నీషియన్ దొరికిన తర్వాత ఆడు నాకు ఆ ఫర్నిచర్ని సెట్ చేస్తాడు. ద నెక్స్ట్ డే ద రేట్ ఆఫ్ ట్యాక్స్ అప్లికబుల్ టు మాడ్యులర్ ఫర్నిచర్ ఈజ్ రివైజ్డ్ అప్వర్డ్, పైకి వెళ్ళిపోయింది. ద స్టోర్ సెండ్స్ మీ ఏ సప్లిమెంటరీ ఇన్వాయిస్ విత్ డెలివరీ నోట్ అకంపైనింగ్ ద ఫర్నిచర్ టు కలెక్ట్ ద డిఫరెన్షియల్ అమౌంట్ ఆఫ్ ట్యాక్స్. ఈజ్ దిస్ కరెక్ట్ అండ్ స్టోర్స్ పార్ట్ ఎక్స్ప్లెయిన్. ఇది కూడా చేంజ్ ఇన్ ద రేట్ మీద క్వశ్చన్.
ఫస్ట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా ఏం అడగాలి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు జరిగింది, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ ఎప్పుడు జరిగిందంట, ఆఫ్టర్ మనకు డెలివరీ ఇంకా అయ్యిందా అవ్వలేదు, నా డెలివరీ అయ్యిందా గూడ్స్ అది ఎప్పుడు అన్నాడు, ఒక 1 వీక్లో ఇస్తా అన్నాడు. ఇప్పుడు దానికి అది మెకానిక్ వచ్చినప్పుడు సెట్ చేస్తాను, ఇప్పుడు ఖాళీ లేరని చెప్పారు కాబట్టి డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ అనేది కంప్లీట్ అవ్వలేదు. అంటే ఈ లోపల ఏమైంది, చేంజ్ ఇన్ ద రేట్ అంటే ఏంటి, ఆఫ్టర్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్ డేట్ ఆఫ్ కంప్లీషన్ ఇక్కడ జరుగుతుంది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాను నేను. ఓకే, ఇక్కడ ఏం చెప్తుంది, ఇప్పుడు మళ్ళీ మనం 2 క్వశ్చన్లు వేసుకోవాలి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంటు రెండు కూడా ఆఫ్టర్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్లో పడ్డాయా లేదా బిఫోర్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్లో పడ్డాయా అన్నది క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆడ ఏం చెప్పాడు, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ అనేది ఎప్పుడు కంప్లీట్ చేస్తాడట, ఇన్వాయిస్ ఈజ్ ఇష్యూడ్ టు మీ అండ్ ఐ మేక్ ద పేమెంట్, ఇప్పుడు బిఫోరే జరిగింది కాబట్టి ఇక్కడ ఉన్నాం మనం. ఇక్కడ ఉన్నప్పుడు మనకి ఏం చెప్తుంది ప్రొవిజన్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అన్నాడు. సో విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కాబట్టి ఇక్కడ ఉన్నాం కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఇక్కడ ఏంటి డేట్ ఆఫ్ రెండు ఒకటే డేట్ అయ్యాయి కాబట్టి ఏ జరిగినా ఒకటే. ఇక్కడ ఏం రేట్ ఉంటుంది, ఓల్డ్ రేట్ ఉంది, ఇక్కడ ఓల్డ్ రేట్ కాబట్టి ఇప్పుడు షాప్ కీపర్ అనేవాడు మనల్ని ఇంకోసారి పిలిచి అడగకూడదు. సో ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ద స్టోర్ సెండ్స్ ఏ సప్లిమెంటరీ ఇన్వాయిస్ పంపించాడట, ఈజ్ దిస్ కరెక్ట్ అంటే నో దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ మిస్టర్ స్టోర్, నువ్వు చేసిన తప్పు, నో ద స్టోర్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎందుకు కరెక్ట్ కాదు, ఎందుకంటే supplementary invoice with revised tax, the revised rate of tax is not applicable on the transaction as the issuance of invoice as well as the receipt of payment occurred before the supply. Therefore the time of supply of earlier of the two events, namely issuance of invoice or both of which are before the change in the rate of the tax, ఈ రెండు కూడా before change in the rate of tax, therefore and thus the old rate of tax remains applicable. అందుకనే old rate of tax ఏ ఉంటుంది, సింపుల్. రెండు కూడా బిఫోర్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్. సో అప్పుడు ఏమైంది, ఓల్డ్ రేట్ ఉంటుంది. చూడు ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, క్వశ్చన్ నెంబర్ స్టడీ మెటీరియల్లో క్వశ్చన్ నెంబర్ 3. టైం ఎంత, 50 minutes అంటే ఎంత, ఇక్కడ ఎంత వేసుకుంటాను, 57 minutes దగ్గర చెప్తున్నాను ఈ క్వశ్చన్. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎన్ ఆన్లైన్ పోర్టల్ బెస్ట్ ఇన్ఫో రైజెస్ ఏ ఇన్వాయిస్ ఫర్ డేటాబేస్ యాక్సెస్ ఆన్ 21st February on Roy and Bansal Limited. The payment is made by Roy and Bansal Limited by a demand draft sent on 25th February which is received and entered in the accounts of Best Info. ఒకసారి ఇక్కడ స్టోరీ ఏంటంటే సింపుల్, ఆన్లైన్ పోర్టల్లో రాయల్ అండ్ బన్సల్ అనేవాడు ఏ సర్వీసెస్ తీసుకున్నాడు, ఏంటి ఆన్లైన్లో డేటాబేస్ని యాక్సెస్ చేసే సర్వీసెస్ ఎవరు తీసుకున్నారు, రాయల్ అండ్ బన్సల్ తీసుకున్నారు. అయితే వాడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు, అదే ఇన్వాయిస్ రైజెస్ ఇన్వాయిస్ ఎప్పుడు రైజ్ చేశాడట, 21st February ఇన్వాయిస్ రైజ్ చేశాడు, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 21st February. ఓకే, ద పేమెంట్ ఈజ్ మేడ్ బై రాయ్ అండ్ బన్సల్ లిమిటెడ్ బై డిమాండ్ డ్రాఫ్ట్ సెంట్ ఆన్ 25th February which is received and entered in the accounts of Best Info on 28th February. బుక్స్లో ఎప్పుడు ఎంటర్ చేశారంట, బుక్స్లో 28th February అకౌంట్ ఎంటర్ చేశారు. ఓకే, బెస్ట్ ఇన్ఫో ఎన్కాషెస్ ద డిమాండ్ డ్రాఫ్ట్ అండ్ దేర్ ఆఫ్టర్ గివ్ యాక్సెస్ టు డేటాబేస్ టు రాయల్ అండ్ బన్సల్ లిమిటెడ్ ఫ్రమ్ 3rd March. ఎప్పుడు ఇచ్చాడు ఆడికి యాక్సెస్, 3rd March ఇచ్చాడు. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు ఇచ్చాడు, 3rd March ఇచ్చాడు. ఓకే, ఇన్ ద మీన్ వైల్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఈజ్ చేంజ్డ్ ఫ్రమ్ 1st March. చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ ఎప్పుడు 1st March నుంచి ట్యాక్స్ రేట్ మారింది. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఇందులో కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఎక్కడంటే, బుక్స్లో ఎప్పుడు రాస్తున్నాడో చెప్పాడు కానీ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఎక్కడో చెప్పలేదు. నేనేమనుకున్నా, ఫస్ట్ ద పేమెంట్ ఈజ్ మేడ్ బై బన్సల్ బై డిమాండ్ డ్రాఫ్ట్స్ అంటే డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపాడంటే వెంటనే డిడక్ట్ అయిపోతాయి కదా అని అనుకున్నాను. అలాగా నువ్వు ఎజంప్షన్ తీసుకోకు. ఇది ఏం చెప్పాడు, బుక్స్లో ఇదే ఇచ్చాడు, నీకు ఇది ఇవ్వలేదు, క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఏమైంది, డేట్ ఆఫ్ పేమెంట్ ఇదే అవుతుంది, అంతే సింపుల్. నార్మల్ ఇక్కడ ఏం చెక్ చేసుకుంటాం, విత్ ఇన్ 4 working daysలో క్రెడిట్ అయిందా లేదా అని చూస్తాం కదా. ఇక్కడ ఆ పాయింట్ ఆలోచించడానికి లేకుండా చేసాడు. అంటే ఇది ఏం చేసినట్టు,
టైం డేట్ ఆఫ్ పేమెంట్ అనేది క్లియర్గా ఇదే అయిపోయింది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏం అడగాలని చెప్పాను, డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు జరిగింది, 3rd మార్చిన. అప్పటికి చేంజ్ ఇన్ ద రేట్ మారిపోయిందా లేదా, మారిపోయింది. అంటే ఆఫ్టర్ చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్న డేట్ ఆఫ్ కంప్లీషన్ జరిగింది, రైట్. ఆఫ్టర్ చేంజ్ ఇన్ ద రేట్ 1st మార్చ్ అనేది ఓకే. ఓకే, చేంజ్ ఇన్ ద రేట్ ఒక్కసారి చూడు సరిగ్గా, అంతే కదా. డేట్ ఆఫ్ కంప్లీషన్ అనేది ఎప్పుడు జరిగింది, రేటు మారిన తర్వాత జరిగిందంటే ఆఫ్టర్. ఇక్కడ ఉన్నావు, బిఫోర్ కాదు, ఇక్కడ ఉన్నావు నువ్వు. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఓకే, ఇక్కడ ఉన్నావు. ఇక్కడ ఏం చెప్పాను మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్స్, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అండ్ డేట్ ఆఫ్ పేమెంట్ బిఫోరా ఆఫ్టరా. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎక్కడ ఉన్నట్టు, ఇక్కడే ఉన్నట్టు, బిఫోర్లోనే ఉంది, ఎందుకంటే మార్చింది కాబట్టి. ఇక్కడ ఏం చేస్తావు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఏంటి, టైమ్ ఆఫ్ సప్లై ఇప్పుడు 21st February ఈజ్ ద ఆన్సర్. అక్కడ ఏం చెప్తున్నాను ఇక్కడ, యాజ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ అండ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ పేమెంట్ అక్కడ బిఫోర్ ద చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ద ట్యాక్స్. అక్కడ ఏం చెప్తున్నాడు, ద టైమ్ ఆఫ్ సప్లై అనేది ఎర్లియర్ ఆఫ్ ద ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ రిసీట్ ఆఫ్ పేమెంట్, దట్ ఈజ్ ఇష్యూ ఆఫ్ ఇన్వాయిస్ కానీ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, therefore 21st February అనేది టైమ్ ఆఫ్ సప్లై అని చెప్పాడు. దిస్ వుడ్ బీ సో ఈవెన్ దో ద సర్వీస్ ఆఫ్ కమిన్స్ ఆఫ్టర్. ఇప్పుడు సర్వీసెస్ అనేవి చేంజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్ తర్వాత జరిగినా సరే ఆన్సర్ ఇదే అని చెప్తున్నాడు. ఇక్కడితో మనకి రేట్ ఆఫ్ ట్యాక్స్ కూడా మనకి గ్రిప్ వస్తుంది. ఓకే, ఇది ఎగ్జామ్స్లో అడిగారట, ఐసే నవంబర్లో అడిగారట. ఏదో పెద్ద ట్రిక్కీగా ఉంటుందేమో ఓపెన్ చేస్తే ఏమీ లేదు ఇందులో, సేమ్ అంతే. బట్ అలాగో ఓపెన్ చేసిన కూడా కవర్ చేస్తున్నాను. ఓకే, చూడు ఈ క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్స్ట్రా క్వశ్చన్ 1 hour 01 minutes. Mahindra Sharma, an interior decorator registered in Ahmedabad, provided service to one of his client XYZ, registered it at Pune. The provision of service was completed. ఎప్పుడు కంప్లీట్ అయింది, అసలు ఏం కావాలి వీడికి. ఒకడెవడో మహేంద్ర శర్మ ఇంటీరియర్ డెకరేటర్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు. ఓకే, ఆడెక్కడ రిజిస్టర్ అయ్యారో ఇచ్చాడు, సప్లయర్ రెసిపియంట్. ఓకే, ద ప్రొవిజన్ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయిందంటే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ సర్వీస్ 10th August. ఓకే, 10th of completion 10th August రాసుకున్నా. దాని తర్వాత పేమెంట్ రిసీవ్డ్ వాజ్ ఎంటర్డ్ ఇన్ ద బుక్స్లో ఎంటర్ రాసుకున్నాం అంటే ఇప్పుడు ఎంటర్డ్ ఇన్ ద బుక్స్ 11th August. ఓకే, బుక్స్లో ఎప్పుడు రాసుకున్నాం, 11th August రాసుకున్నా. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 16th August ద రేట్ అప్లికబుల్ జిఎస్టీ రేట్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 5% to 12% ఇంక్రీజ్ అయిందంట. ఓకే, చేంజ్ ఇన్ ద రేటు 16th August జరిగింది. ఓకే, రాసుకున్నా. హవెవర్ ద పేమెంట్ ఫర్ ద సర్వీస్ రిసీవ్డ్ వాజ్ క్రెడిటెడ్ ఇన్ హీస్ బ్యాంక్ అకౌంట్ ఆన్, ఎప్పుడు క్రియేట్ అయింది, 17th August రాసుకుంటాను. క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ 17th August. అండ్ ఇన్వాయిస్ ఫర్ ద సేమ్ వాజ్ రైజ్డ్ ఆన్ 23rd August. ఇన్వాయిస్ ఇప్పుడు ఇష్యూ చేస్తాడు 23rd August. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 23rd August. దిస్ ఈజ్ ఆల్సో క్లియర్. నెక్స్ట్ ఏముంది, Mr. Mahendra Sharma claimed that he is liable to pay IGST 5%, but the department took view that he is liable to pay IGST. ఓరి దుర్మార్గులారా, ఎక్కువ కలెక్ట్ చేసేద్దామని ప్లాన్ చేశారు పాప మా అమ్మాయి అని చెప్పి. ఓకే, ఎగ్జామిన్ ద కరెక్ట్నెస్ ఆఫ్ మిస్టర్ మహేంద్ర శర్మ కంటెన్షన్, డిటర్మైన్ ద టైమ్ ఆఫ్ సప్లై, అప్లికబుల్ రేట్ ఆఫ్ ట్యాక్స్ యాజ్ పర్ ద స్టాట్యూటరీ ప్రొవిజన్స్. అది ఫస్ట్ క్వశ్చన్. వుడ్ యువర్ ఆన్సర్ అండర్గో అని చెప్పి తర్వాత ఇంకో క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్దాం. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు జరిగింది, అసలు ఎప్పుడు చేంజ్ ఇన్ ద రేట్ ఎప్పుడు జరిగింది, 16th August జరిగింది. డేట్ ఆఫ్ కంప్లీషన్ ఎప్పుడు 10th August, బిఫోర్ కాబట్టి ఎక్కడ ఉన్నాం మనం ఒక డయాగ్రామ్ వేసుకోవచ్చు. డేట్ ఆఫ్ కంప్లీషన్ బిఫోర్ ఆఫ్టర్ ఎక్కడ ఉంటే ఏం చెప్పాను, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఓకే, ఆడెక్కడ జరిగాడు మనం ఇది కన్సిడర్ చేస్తాం. ఇంకా అనవసరం డిస్కషన్ పెట్టుకో. ఏంటి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆల్రెడీ ఇచ్చాడు. డేట్ ఆఫ్ పేమెంట్ అనే దానికి మళ్ళీ ఏం ఇచ్చాడు, వితిన్ 4 working daysలో అది క్రెడిట్ అయితే ఒకలా ఉంటుంది ట్రీట్మెంట్. ఇప్పుడు డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత, చేంజ్ ఎప్పుడు జరిగింది, 16th August జరిగింది. వితిన్ 4 working days అంటే 17th August కాబట్టి వితిన్ 4 working days కదా జరిగింది, క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్. సో ఇప్పుడు ఏం చేయాలి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ విల్ బి కన్సిడర్డ్, రైట్. అప్పుడు ఏం చేయాలి, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్
ఆర్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఈ రెండిట్లో ఏది ఎర్లియర్? 17th August ఈజ్ ద ఎర్లియర్, రైట్ అంట. చెయ్య ఫస్ట్ డేట్ ఆఫ్ పేమెంట్ ఎంతో చెప్పు. బుక్స్లో చూస్తావా? క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ బుక్స్లోని క్రెడిట్ ఏది ఎర్లియర్ అయితే అది, ఏది ఎర్లియర్? 11th August ఈజ్ ద ఎర్లియర్. ఓకే. ఇప్పుడు డేట్ ఆఫ్ పేమెంట్ పద్ధతి ప్రకారంగా చెయ్యాలి, ఎలా మన అడ్డదిడ్డంగా రాకు, ఫ్లో పోద్ది. ఆ తర్వాత ఇప్పుడు డేట్ ఆఫ్ పేమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చెప్పాడు? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత? 23rd August. డేట్ ఆఫ్ పేమెంట్ ఏమో 11th August. ఈ రెండిట్లో ఏదో ఎర్లియర్? 11th August. కాబట్టి టైమ్ ఆఫ్ సప్లై విల్ బి 11th August, రైట్. ఫస్ట్ దానికి ఆన్సర్ చూడు. ద టైమ్ ఆఫ్ సప్లై విల్ బి 11th August. ద అప్లికబుల్ రేట్ ఏంటి? ఓల్డ్ రేటే కదా. 11th August ఏ రేట్ ఉంది? ఓల్డ్ రేట్ 5%, IGST 5% కడతాడు. ఓకే. నెక్స్ట్, ఒకవేళ వుడ్ యువర్ ఆన్సర్ అండర్గో ఎనీ చేంజ్ ఇన్ ద అబోవ్ కేస్ ఇఫ్ ద పేమెంట్ వాజ్ క్రెడిటెడ్ టు ద బ్యాంక్ అకౌంట్ ఆన్ 14th August. ఎప్పుడు క్రెడిట్ అయిందంట? 17th August కాకుండా 14th August అయితే నీ ఆన్సర్ ఏమైనా మారుతుందా? 14 ఇప్పుడు నువ్వు చూడు, ఇది కొంచెం కన్ఫ్యూజ్గా అవుతావు. ఓవర్లుక్లో చూస్తే చేంజ్ ఇన్ ద రేట్ ఎప్పుడు జరిగింది? 16th August. బట్ క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ ఏంటి? 14th August. నార్మల్గా ఏంటి మనం ఎలా చదువుతాం ప్రొవిజన్ని? వితిన్ 4 working daysలో క్రెడిట్ అయిందా లేదా? ఇప్పుడు చేంజ్ అవ్వకముందే మారిపోయింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? క్రెడిట్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ నార్మల్ ప్రొవిజన్కి వెళ్ళిపోవాలి. వితిన్ 4 working days ముందు జరిగింది, వెనకాల జరిగింది చెప్పిన ఆన్సర్. ఈవెన్ చేంజ్ ఇన్ ద రేట్ కన్నా ముందే జరిగిపోయింది. అది ముందే జరిగిపోయినా సరే వితిన్ 4 working daysలో చేంజ్ అయిపోయిందని మనం అజ్యూమ్ చేసుకొని డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ ఏంటి ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్, ఎంట్రీ ఇన్ ద బుక్స్ ఆర్ క్రెడిట్ ఇన్ ద బుక్ బ్యాంక్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. కాబట్టి బుక్స్ బ్యాంక్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్? 11th August ఈజ్ ఎర్లియర్. సో అగైన్ ఆన్సర్ విల్ బి డేట్ ఆఫ్ పేమెంట్ అనేది 11th August ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లు మళ్ళీ చూస్తావు. ఇది డేట్ ఆఫ్ ఇన్వాయిస్, డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే 11th August. అంటే సెకండ్ కేసులో కూడా ఆన్సర్ అదే ఉంటుంది, ఏం మారట్లా. ద ఆన్సర్ విల్ కంటిన్యూ టు ద బి ఆన్సర్ ఉంటుంది 11th August ఉంటుంది. బిఫోర్ యాజ్ సిన్స్ ద పేమెంట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ ద బ్యాంక్ అకౌంట్ బిఫోర్ చేంజింగ్ ద రేట్ ఆఫ్ ట్యాక్స్. Consequently, with other things remaining the same, the time of supply and applicable rate of tax will remain same. ఓకే, ఇది అయిపోయింది ఇక్కడతో. ఏంటిది? పాయింట్ 3 ఇందాక ఏదైతే పెండింగ్ వదిలేనో ఆ ఒక్క పాయింట్ డిస్కస్ చేద్దాం. ఏమి లేదు, ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక ఎగ్జాంపుల్, అదే దాని మీద క్వశ్చన్ ఉంది, అది కూడా చేసేద్దాం. ఐ వాంట్ గ్రీన్ బ్లూ తీసుకొచ్చు. ఓకే, ఏం చెప్తున్నాడు ఇందులో మనకి ఆథర్? అప్ టు 1000 rupees రిసీవ్డ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ఇన్వాయిస్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసెస్ కవర్డ్ అండర్ FCM ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో గనక ఏం చెప్తున్నాడు? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈరోజు రీఛార్జ్ చేయించుకున్నా, దాని మీద క్వశ్చనే చేస్తున్నా కదా, మళ్ళీ ఇంకెందుకు ఎక్స్ప్లెనేషన్, పర్లేదు చెప్తాను చూడు. రీఛార్జ్ చేయించుకున్నప్పుడు 850 రూపీస్ బిల్ అయితే 930 రూపీస్ బిల్ అయితే నేనేం చేశానంటే 1000 రూపీస్ పే చేశాను. అంటే ఎక్సెస్ ఎంత పే చేశా? 70 రూపీస్ పే చేశా. ఈ 70 రూపీస్ అలాగా అప్ టు 1000 రూపీస్ ఉంటే, ఇలాగే ఈ 70 రూపీస్ అప్ టు 1000 రూపీస్ అనేది ఉంటే, ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ఇన్వాయిస్ ఒక్కొక్క ఇన్వాయిస్కి ఆడికి ఎటువంటి ఆప్షన్ ఉందంటే వాడికి ఒక ఆప్షన్ ఇచ్చాం. నార్మల్గా సర్వీసెస్కి ఏంటి మనకి కండిషను? విత్ ఇన్ ద టైము, నాట్ విత్ ఇన్ ద టైమ్. విత్ ఇన్ ద టైమ్ అంటే ఏం చేయాలా? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. విత్ ఇన్ ద టైం దాటైతే డేట్ ఆఫ్ పేమెంట్ ఆర్ డేట్ ఆఫ్ కంప్లీషన్ విచ్ ఎవర్ ఈజ్. అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే నువ్వు డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఇస్తే చాలు, ఇన్వాయిస్ ఎప్పుడు రేజ్ చేసుకుంటావు అప్పుడు మాకు డబ్బులు ఇవి చాలు. లేదంటావా నీ ఇష్టం, డిటర్మైన్డ్ యాజ్ పర్ ప్రొవిజన్. సెక్షన్ 13(2) ఏం చెప్తుంది మనకి? సప్లయర్ హ్యాస్ ద ఆప్షన్ టు చూస్. 13(2) ఇది 13(2). ఇక్కడ ఏం చెప్తుంది? జనరల్ ప్రొవిజన్ ఇలాగా, విత్ ఇన్ ద టైం అయితే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్, నాట్ విత్ ఇన్ ద టైం అయితే డేట్ ఆఫ్ కంప్లీషన్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్. ఇదలా పే చేయమని. కానీ అప్ టు 1000 రూపీస్కి అయితే దానికి ఒక లివరేజ్ ఇచ్చిందనమాట. ఏం తీసుకోమంది? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ తీసుకో చాలు అని అన్నాడు. ఓకే, నీకు అర్థమైందా ప్రొవిజన్? దాన్ని ఒక బెటర్ అండర్స్టాండింగ్తో ఒక క్వశ్చన్ ఫైండ్ అవుట్ చేశాను, దాని మీద చేద్దాం. చూడు, ఈ క్వశ్చన్ ఏం చెప్తున్నాడంటే ప్రొవిజన్ ఏం గుర్తుంది మనకి? డేట్ ఆఫ్ ఇన్వాయిస్కి ఇస్తే చాలు, ఆడికి ఆప్షన్ ఉంది
ఏం ఆప్షను, ఎయిదర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్న బట్టి చేయొచ్చాడు పేమెంట్ ఆఫ్ ట్యాక్స్, లేదు టైమ్ ఆఫ్ సప్లై అనేది, లేదు అనుకుంటే ఆడిష్టం. నార్మల్గా జనరల్ ప్రొవిజన్ సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 ప్రకారం చేసుకొచ్చాడు. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం చూడు క్వశ్చన్. ఇల్లుస్ట్రేషన్ రైట్. ఇల్లుస్ట్రేషన్ ఆఫ్ టైమ్ ఆఫ్ సప్లై ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ అప్ టు 1000 రూపీస్ ఇన్ ఎక్సెస్ వాల్యూ. ట్యాక్స్ ఇన్వాయిస్ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ ఎంత, సర్వీస్ ఛార్జ్ 799, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 28, సిజిఎస్టీ ఎస్జిఎస్టీ మొత్తం అంతా కలిపితే ఎంత వచ్చింది ఇక్కడ టోటల్ 827 ప్లస్ 74.43 ప్లస్ 74.43 గివ్స్ యూ ఎంత వచ్చింది టోటల్ 975.86 రూపీస్ వచ్చింది. అయితే 15th ఏప్రిల్ నుంచి 14th మే 2019 వరకు వాడికి వచ్చిన ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ బిల్లు ఎంత వచ్చింది. అయితే డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ద బిల్ ఎప్పటికల్లా పే చేయాలట 25th మే 2019. అంటే డ్యూ డేట్ ఆఫ్ ద బిల్ అంటే ఇది నేను ఇన్వాయిస్ అని చెప్పవచ్చా? బిల్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత అని చెప్తావు, ఇందులో డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత అని చెప్తావు అంటే 25th మే అని చెప్పచ్చా లేదా? పేమెంట్ బిల్ వ్యూ, ఇది డేట్ ఆఫ్ ఇన్వాయిస్. ఎందుకంటే 15th ఏప్రిల్ 2019 నుంచి అది బిల్ ఇచ్చాడు. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇచ్చాడు? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 15th ఏప్రిల్. ఓకే, అయితే డ్యూ డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ బిల్ వాల్యూ ఇస్ 25th మే 2019. రిసిపియెంట్ పేడ్ అమౌంట్ ఆన్ 25th మే 2019 పే చేసాడంట. డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత ఇచ్చాడు? 25th మే. ఎంత పే చేసాడు? 1000 రూపీస్. అంటే ఎక్సెస్ ఎంత పే చేసాడు? -1000, 24.414 రూపీస్ ఎక్సెస్ పే చేశాడు. ఈ ఎక్సెస్ మీద 18% జిఎస్టీ, ఇది ఎంత ఆల్రెడీ ఇంక్లూడింగ్ ఆఫ్ జిఎస్టీ, ఇది ఎంతకి ఈక్వల్? 118% ఈక్వల్. అయితే అప్పుడు మరి 100%కి ఎంత? 24.14 డివైడెడ్ బై 118% గివ్స్ యూ ఎంత వచ్చింది అంటే ఎక్సెస్ 20 పాయింట్ చిల్లర వచ్చింది, 20.4 సంథింగ్ ఎంత వచ్చింది. అంటే 20 రూపీస్ ఎక్సెస్ వాల్యూ ఇచ్చాడనమాట. దీని మీద కూడా వాడు జిఎస్టీ పే చేయాలి కదా. ఓకే, దానికి బిల్ వాల్యూ ఇప్పుడు ఎంత అయింది? 97.86 అంటే 976. ఇప్పుడు బిల్ జనరేట్ అయింది. ఇప్పుడు 15th మేనే జనరేట్ అయింది బిల్లు. 25th మే బిల్ జనరేటెడ్. ఇక్కడ పాయింట్ ఏంటి, ఇక్కడ సప్లయర్కి 2 ఆప్షన్లు ఇచ్చాం. ఒకటి ఏంటి, నువ్వు యాజ్ పర్ డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ప్రకారం పే చేయి చాలు, లేదు అంటే జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం చేయి. జనరల్ ప్రొవిజన్స్ ఏంటి? విత్ ఇన్ ద టైమ్ అయితే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఆర్ డేట్ ఆఫ్ పేమెంట్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. ఆల్రెడీ అక్కడ ఎంత చెప్పాను? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 15th ఏప్రిల్ 25th మే, 15th ఏప్రిల్ 25th మే. సారీ, ఇదేంటి? డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 15th మే. నాకు తర్వాత డౌట్ వస్తుంది, ఈ మే ఎక్కడి నుంచి వచ్చిందని. ఇక్కడ ప్రొవిజన్ అర్థం చేసుకో, దీంట్లో అంత డెప్త్కి వెళ్ళిపోగానే ఇక్కడ ఏంటి 15th ఏప్రిల్ టు 14th మే అన్నాడు కదా. సో ఇక్కడ ఏమనుకున్నాడంటే డేట్ ఆఫ్ ఇన్వాయిస్ అనేది ఎక్కడి నుంచి దాకా వచ్చేటట్టు నాకు అర్థం కావట్లేదు. బిల్ జనరేట్ ఇక్కడ ఎప్పుడు ఇచ్చాడు? 15th మే బిల్ జనరేట్ అయింది. ఇక్కడ యాక్చువల్గా క్వశ్చన్ 15th మేనే జనరేట్ అయింది కాబట్టి డేట్ ఆఫ్ ఇన్వాయిస్ 15th మే. డేట్ ఆఫ్ పేమెంట్ ఎంత? ఇక్కడ పేమెంట్ చేశాను 25th మేలో పే చేశాను. ఓకే, 25th మేన నేను పేమెంట్ చేశాను కాబట్టి ఈ రెండిట్లో ఏంటి? విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే ఇప్పుడు 15th మే ఈజ్ ఎర్లియర్, అది టైమ్ ఆఫ్ సప్లై అవుతుంది. ఏంది ఎంటైర్ 14 ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు $976 మీద 18 రూపీస్ మీద 976 into 18% గివ్స్ యూ 175. ఆల్రెడీ ఇంక్లూడ్ అయిపోయింది కదా. 74.43 74.43 into 2, అది ఈ రెండు మీద వచ్చింది వాల్యూ. జిఎస్టీ వాల్యూ 149. దాని మీద టైమ్ ఆఫ్ సప్లై డిటర్మైన్ చేసాం. ఓకే, నార్మల్గా డేట్ ఆఫ్ పేమెంట్ అనేది జిఎస్టీ అనేది నెక్స్ట్ మంత్ 20th డేట్ కల్లా పే చేసేయాలి. ఓకే, దీని మీద నార్మల్ జిఎస్టీ మీద ఎలాగో చెప్పాడు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఎక్సెస్ దాని మీద ఏం చెప్పాడు? ఈ ఎక్సెస్ దాని మీద మళ్ళీ సెపరేట్ కట్టాలి. ఎలాగా? వాల్యూ ఎంత ఉంది? 20 రూపీస్.
ఆ 20 రూపీస్ మీద 18% ఎంత, 20 ఇంటూ 18% గివ్స్ యూ 3.6. 3.6 అంటే 4 రూపీస్ రౌండ్ ఫిగర్. 4 రూపీస్కి జిఎస్టీ ఎలా చేయాలని చెప్తున్నాడు, డేట్ ఆఫ్ ఇన్వాయిస్ డేట్ ఆఫ్ పేమెంట్ సేమ్ దీనికి ఎంత అవుతుందో దానికి అదే ఉంటుంది. కాకపోతే దీనికి ఇన్వాయిస్ ఎప్పుడు జనరేట్ చేస్తాడు, ఈ మంత్ది మే 15th చేసినప్పుడు నెక్స్ట్ మంత్ ఇప్పుడు మే 16th చేస్తాడు, అది నార్మల్ ఎజ్యూమ్డ్. ఆ తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ ఎప్పుడు చేసాడు, 25th. విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అంటే డేట్ ఆఫ్ పేమెంట్ వస్తుంది కాబట్టి 25th మే. ఇప్పుడు టైమ్ ఆఫ్ సప్లై దీనికి ఎంత ఇది, నెక్స్ట్ మంత్ 20th కల్లా పే చేయాలి. సో డేట్ ఆఫ్ పేమెంట్ ఇది క్రియేట్ అయింది. ఓకే, 20th June. ఇందులో ఏమైనా ఉంది డౌట్ ఏం లేదు. నెక్స్ట్ అయితే ఇలాగ జనరల్ ప్రొవిజన్స్ ప్రకారం ఇలా చేస్తాం. ఇది ఏంది జనరల్ ప్రొవిజన్ ప్రకారం అంటే సెక్షన్ 13 సబ్సెక్షన్ 2 ప్రకారం. ఇప్పుడు ఇంకో ఆడికి ఒక ఆప్షన్ ఇస్తున్నాం, ఇది ఈ నార్మల్ దాని మీద ఇప్పుడు అలాగే ఉంటుంది. ఇది ఈ 149 రూపీస్ 74.3 అనేది ఏదైతే వచ్చిందో దీని మీద ట్యాక్స్ అనేది నార్మల్, దాని గురించి మాట్లాడలే. ఎక్సెస్ అప్ టు 1000 రూపీస్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ 4 రూపీస్ మీద 4 రూపీస్ మీద డేట్ ఆఫ్ ఇన్వాయిస్ బెట్ మీద క్యాలిక్యులేట్ చేస్తే టైమ్ ఆఫ్ సప్లై అని, టైమ్ ఆఫ్ సప్లై డేట్ ఆఫ్ ఇన్వాయిస్ ఎంత ఉంది, 15th June 2000. ఇది ఇప్పుడు ఇన్వాయిస్ అయితే దీని పేమెంట్ ఆఫ్ బిల్ ఎప్పుడు పే చేయాలి, నెక్స్ట్ మంత్ అంటే 20th July పే చేయాలి నేను. సో ఇప్పుడు ఏమైతుంది, మనకి సప్లయర్ కొంచెం గ్యాప్ ఇచ్చాం చిన్న ఇన్వాయిసెస్ అన్ని, తర్వాత నాటికి కొంచెం టైం దొరికింది కాబట్టి ఇలా అనమాట. ఇది ఎవరికి అప్లికబుల్, ఇన్ కేస్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్ దట్టు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ఉన్న వాళ్ళకి మాత్రమే. ఇది కావాలంటే ఆప్షనల్. ఇప్పుడు 4 రూపీసే కదా, ఇలా చిన్న అమౌంట్లతో వీడికేమవుతుందంటే ఇది ఒక్కొక్క ఇన్వాయిస్ కదా, అలా నెంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ చేస్తారు వాళ్ళు. సో దాని మీద అనమాట. ఓకే, సో వీఆర్ గుడ్ విత్ ఈవెన్ దిస్ వన్ ఈజ్ కంప్లీటెడ్. Up to 1000 rupees received in excess of the invoice in case of services covered under FCM. Time of supply can be date of invoice or determined as per section 13 subsection 2. Supplier has the option to choose. With this we are done with this chapter. Thank you.